సో మనం అందిస్తున్న మోస్ట్ ప్రీమియం ఫ్లాగ్షిప్ కోర్స్ వచ్చేసి ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. సో ఇంగ్లీష్ ఇన్ఫినిటీలో ఏం కవర్ అవుతుందంటే మొత్తం బేసిక్ ఫౌండేషన్ క్లాసెస్ మొత్తం ఎలాగూ ఉంటాయి. ఫౌండేషన్ క్లాసెస్తో పాటు మేజర్ ఫోకస్ ఇక్కడ మెయిన్స్ క్లాసెస్. మెయిన్స్లో వచ్చే రీడింగ్ కాంప్రహెన్షన్ కావచ్చు, పారాజంబుల్ కావచ్చు, మీరు అన్నట్టు డిస్క్రిప్టివ్ కావచ్చు, రైట్ లెటర్ రైటింగ్ కావచ్చు, అన్నీ నేను కవర్ చేస్తాను. తర్వాత మీకు వచ్చే లెటర్ రైటింగ్, డిస్క్రిప్టివ్, రిపోర్ట్ రైటింగ్, ఈమెయిల్ రైటింగ్, ఐ విల్ కవర్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ కోర్స్. ఇవన్నీ కవర్ చేస్తాను. ద మోస్ట్ ఇంపార్టెంట్ బ్యూటిఫుల్ ఆస్పెక్ట్ క్లోజ్ టెస్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి. సెంటెన్స్ ఫార్మేషన్ కావచ్చు, మ్యాచ్ ది కాలం కావచ్చు, వీటన్నింటితో పాటు ఐఎమ్ ఆల్సో కవరింగ్ క్రిటికల్ రీజనింగ్. క్రిటికల్ రీజనింగ్ బేసికల్గా మీకు రీజనింగ్ సెక్షన్లో వస్తుంది, కానీ దాన్ని నేను ఇంగ్లీష్ ఇన్ఫినిటీలోనే కవర్ చేస్తున్నాను. సో మీకు రీజనింగ్ పేపర్లో మెయిన్స్లో వచ్చే క్రిటికల్ రీజనింగ్ కూడా డీటెయిల్డ్గా స్టేట్మెంట్స్ అండ్ అజంప్షన్స్, స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్, స్టేట్మెంట్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్, స్టేట్మెంట్స్ అండ్ అన్ని రకాల మోడల్స్, కోర్స్ ఆఫ్ యాక్షన్ కావచ్చు, అన్ని మోడల్స్ డీటెయిల్డ్గా హై లెవెల్లో కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఇది మీకు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ యొక్క కథ. మీరు ఇంగ్లీష్ ఇన్ఫినిటీ క్లాసెస్ ఎలా ఉంటాయని తెలుసుకోవాలనుకుంటే ఈ 999 రూపీస్ ప్రోగ్రాంలోకి మీరు వచ్చేయండి. తక్కువ ఫీజుకి పెట్టడం అనేది జరిగింది, చెక్ చేయండి. తర్వాత మీరు ఫ్యూచర్లో లైఫ్ టైం వ్యాలిడీకి అప్గ్రేడ్ అవ్వమని నేను చెప్తాను. వీటితో పాటు ఐ ఆల్సో కండక్ట్ టెస్ట్స్ ప్లస్ ఎక్స్ప్లెనేషన్. టెస్టులు వారానికి 3 టెస్టులు కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి టెస్ట్కి నేను లైన్ బై లైన్ ప్రతి చిన్న క్వశ్చన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెనేషన్ కూడా లైవ్, రికార్డెడ్ కాదు, లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా అక్కడ క్లియర్ అయిపోతాయి. అండ్ పీడిఎఫ్ నోట్స్లు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఎడిటోరియల్ వొకాబులరీ, ఈ ఎడిటోరియల్ కాకుండా 2 ఎడిటోరియల్ కూడా వొకాబులరీ పీడిఎఫ్ క్రియేట్ చేసి ఆ పీడిఎఫ్స్ కూడా రోజు మీకు యాప్లో పెట్టడం అనేది జరుగుతుంది. సో డూ మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. మీరు ఏ కోచింగ్ సెంటర్లో ఉన్నా సరే పర్లేదు, నా క్లాసెస్ని మీ రెస్పెక్టివ్ ఇంగ్లీష్ ఫ్యాకల్టీతో మీరు కంపేర్ చేయండి. ఇఫ్ యూ థింక్ ఇట్ ఈస్ బెటర్, డోంట్ థింక్ ఇంకా అసలు ఆలోచించొద్దు. కమ్, ఐ విల్ మేక్ యూ గెట్ జాబ్. మీరు జాబ్ వచ్చేలా చేసే రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటాను. దట్ ఈస్, ఐ విల్ బీ అకౌంటబుల్ టు యూ. క్లాసెస్ పరంగా, క్వాలిటీ పరంగా జీరో కాంప్రమైజ్. చెప్పింది చేయండి, మార్క్స్ ఇంప్రూవ్ అవుతాయి వితౌట్ ఎనీ డౌట్. ఓన్లీ ఇంగ్లీష్ కాకుండా వీ ఆల్సో హ్యావ్ బ్యాంక్ ఇన్ఫినిటీ. మీరు బ్యాంక్ ఇన్ఫినిటీ తీసుకుంటే ఇంగ్లీష్ ఇన్ఫినిటీ అందులో కలిసిపోయినట్టే. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ వేరేగా తీసుకోవాల్సిన పని ఉండదు. ఇఫ్ యూ గో ఫర్ బ్యాంక్ ఇన్ఫినిటీ, మీకు క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్ ఈ మూడింటితో పాటు కాంప్రహెన్సివ్ కరెంట్ అఫైర్స్ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్. ఇంగ్లీష్ అండ్ బ్యాంకింగ్ అవేర్నెస్ రెండు నేనే టీచ్ చేస్తాను. యూ కెన్ వాచ్ మై బ్యాంకింగ్ అవేర్నెస్ క్లాసెస్. ఇంగ్లీష్ చూస్తే మీకు ఏ ఫీలింగ్ వస్తుందో దానికి డబుల్ ఫీలింగ్ వస్తుంది. బ్యాంకింగ్ అవేర్నెస్ని అథారిటేటివ్గా చెప్పేవాళ్ళు లేరు. సబ్జెక్ట్ మీద పట్టున్న వాళ్ళు, దమ్మున్న వాళ్ళు చాలా తక్కువ. సో చాలా డీటెయిల్డ్గా నేను కవర్ చేస్తాను కూడా. అండ్ వీడియోస్ మన యూట్యూబ్ ఛానల్లో, ఇప్పుడు మీరున్న యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ కూడా ఉన్నాయి. యూ కెన్ గో త్రూ ద ప్లేలిస్ట్. అండ్ కరెంట్ అఫైర్స్ మన యూపీఎస్సీ సివిల్స్ చెప్పే ఫ్యాకల్టీతో మీకు బ్యాంక్ కరెంట్ అఫైర్స్ ఆయన మీకు తగ్గట్టుగా ఆయన వర్క్ చేసి మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. అక్టోబర్తో మొదలుపెట్టాం అండ్ ఇట్ విల్ కంటిన్యూ. నవంబర్, డిసెంబర్, జాన్, ఫెబ్, మార్చ్ 6 months. మీకు ఏప్రిల్, మార్చ్లో మీకు మెయిన్స్ ఉంటుంది. ఆ టైంకి 6 months కరెంట్ అఫైర్స్ మంత్కి 300 MCQs చొప్పున ప్రాపర్గా కవర్ చేస్తున్నాం. ఇవన్నీ మీకు ఉంటాయి. అడిషనల్గా మీకు క్వాంట్ అండ్ రీజనింగ్ ఈ రెండు శర్మ సార్ డీల్ చేస్తున్నారు. శర్మ సార్ క్లాసెస్ మీరు వినండి, మన ఛానల్లో ఉన్నాయి. ఇంగ్లీష్ కోసం మీరు వచ్చి ఉండొచ్చు, కానీ గో త్రూ హిస్ క్లాసెస్. మెయిన్స్ పజిల్స్ ఒక సిరీస్ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఎవ్వరు కూడా కనీసం టచ్ కూడా చేయలేరు. అలాంటి లెవెల్ పజిల్స్ తీసుకొచ్చి ఆయన అథారిటేటివ్గా డీల్ చేశారు. అలాగే మెయిన్స్ క్వాంట్ వస్తాయి. మెయిన్స్ మా ఫోకస్ అంతా మెయిన్స్ అమ్మ. ఎల్టీఎక్స్ క్లాసెస్ ఈజ్ ఆల్ అబౌట్ మెయిన్స్. ప్రిలిమ్స్ ప్రతి బచ్చేగాడు చెప్తాడు. మెయిన్స్ చెప్పే దమ్మున్న ఫ్యాకల్టీ లేరు, తక్కువ ఉన్నారు. సో మేము ఫిక్స్ అయిపోయాం, మేము ఫోకస్ అంతా మెయిన్స్ పైన చేస్తాం. సీరియస్ ఆస్పిరెంట్స్ మెయిన్స్ ఇంపార్టెంట్, ప్రిలిమ్స్ ఎవరన్నా చేయొచ్చు అని అనుకుంటే మాత్రం కళ్ళు మూసుకొని ఇన్స్టిట్యూట్కి వచ్చేసేయండి. 299కి మీకు బ్యాంక్ ఇన్ఫినిటీ ప్రజెంట్ అందుబాటులో ఉంది, లో వ్యాలిడిటీతో. మీరు ఒకసారి టేస్ట్ చేశాక మీరు లైఫ్ టైం వ్యాలిడిటీకి మీరు అప్గ్రేడ్ అవ్వచ్చు, లేదా మధ్యలో వేరే వ్యాలిడిటీస్ మీరు మెల్లమెల్లగా ఒక్కొక్కటి తీసుకుంటూ వెళ్ళవచ్చు. సో కొంచెం టైం స్పెండ్ చేస్తే మీకు అర్థమవుతుందని ఇవన్నీ చెప్పాను. ఫ్లో కట్ చేయాలని కాదు, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు ఇంతకు డిస్క్రిప్టివ్ చెప్పండి, అది చెప్పండి అని. అన్నీ ఉంటాయి యూట్యూబ్లో, శాంపుల్స్ మాత్రమే ఉంటాయి. ఫుల్ క్లాసెస్ అన్నీ కూడా కోర్స్లో ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. సో లెట్స్ లుక్ ఎట్ దిస్ క్వశ్చన్ పేపర్. 2021 మెమరీ బేస్డ్ పేపర్ ఇది. మీకు యాప్లో టెస్ట్ 12. So in this question, a sentence has been divided into 4 parts, A, B, C, D. Read the sentence to find out whether there is any grammatical error in it. So error spotting question is it. Let's kickstart. One of my best friends
ఆర్ ప్లానింగ్ టు స్టార్ట్. వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ అంటే అర్థం ఏంటి? నా బెస్ట్ నా బెస్ట్ ఫ్రెండ్స్లో ఒకడు. నా బెస్ట్ ఫ్రెండ్స్లో ఒకడు అన్నప్పుడు ఇది సింగులర్. నా బెస్ట్ ఫ్రెండ్స్లో ఒకరు అంటే సింగులర్ కదా. మరి సింగులర్ వచ్చినప్పుడు ఏం రావాలి? ఈజ్ రావాలి, ఆర్ రాకూడదు. సో యువర్ ఆన్సర్ ఈస్ బి. వెరీ ఈజీ క్వశ్చన్. నైదర్ ద పోప్ నార్ ద క్లెర్జీ ఆర్ రెస్పాన్సిబుల్. సో పోప్ కానీ క్లెర్జీ కానీ రెస్పాన్సిబుల్ కాదు. కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నైదర్ సురేష్ నార్ నరేష్ అని రాసాం అనుకోండి. సురేష్ కానీ నరేష్ కానీ ఇద్దరిలో ఏ ఒక్కరు కూడా రెస్పాన్సిబుల్ కాదు. అంటే దీనికి బాధ్యత వహించరు, దీనికి వాళ్ళకి సంబంధం లేదు. ఏ ఒక్కరు కూడా, దాని మీనింగ్ ఏంటి? ఏ ఒక్కరు కూడా. ఎయిదర్ ఆర్ అంటే ఎయిదర్ సురేష్ ఆర్ నరేష్ అంటే సురేష్ కానీ నరేష్ కానీ అంటే సింగులరే, ఇద్దరు పేర్లు ఉన్నప్పటికీ సురేష్ కానీ నరేష్ కానీ అని అర్థం. నైదర్ నార్ అంటే సురేష్ కాదు నరేష్ కాదు అని. ఏ ఒక్కరు కూడా కాదు, ఏ ఒక్కరు కూడా. సో సింగులర్. దీని తర్వాత మనకి ఏమొస్తుంది? సింగులర్. మీరు రూల్ లాగా మెమరైజ్ చేయొచ్చు, లేదా ఆ రూల్ని అర్థం చేసుకోవచ్చు. అర్థం చేసుకోవడం అంటే వాటిని తెలుగులో ఎలా అంటారని మీరు ప్రొనౌన్స్ చేస్తే మీకు నేటివ్ లాంగ్వేజ్లోకి వచ్చేస్తుంది. నేటివ్ లాంగ్వేజ్లోకి వచ్చాక మీకు తప్పు రాదు. అందుకే నేను తెలుగులో చెప్తున్నాను, కానీ తెలుగులో ఎలా అనుకోవాలో చెప్తే మీకు తప్పు అనేది వచ్చే సమస్య లేదు. సో ఆన్సర్ ఏంటి? ఇక్కడ ఆర్ బదులు ఈజ్ రావాలి. ఏ. ఏ ఇస్ ది ఆన్సర్. Can the French be so enormously superior than? Superior is followed by to. Inferior, superior. వీటిని కంపారిజన్కి వాడినప్పుడు ఇన్ఫీరియర్ టు లేదా సుపీరియర్ టు అంటాం. అంతేగాని దాన్ అని వాడకూడదు. దాన్ అనేది వాడకూడదు. యా, ప్రిఫర్ టు, ప్రిఫర్ దాన్ అనకూడదు. ఐ ప్రిఫర్ కాఫీ టు టీ. టీ కంటే నేను కాఫీని ప్రిఫర్ చేస్తాను. ఇన్ఫీరియర్ టు, సుపీరియర్ టు, ప్రిఫర్ టు, ఇట్లాంటివి. వీటి పక్కన దాన్ రాదు, టూ వస్తుంది. యా, జూనియర్ సీనియర్, వెరీ గుడ్. జూనియర్ సీనియర్ కూడా. సో యువర్ ఆన్సర్ ఈస్ బి అగైన్. ద సన్ హ్యాడ్ బీన్ అండర్ ది క్లౌడ్ ఆల్ డే. ఓకే, సన్ హ్యాడ్ బీన్ అండర్ ది క్లౌడ్. సో మేఘాల వెనకాల సన్ ఉన్నాడు త్రూఅవుట్ ద డే. అండ్ దెయిర్ హ్యాడ్ బీన్ బ్రీఫ్ షవర్స్. దెయిర్ ఏంటి? దేర్ హ్యాడ్ బీన్. దెయిర్ అంటే వాళ్ళ యొక్క. చాలా సందర్భాలు ఇది కూడా కన్ఫ్యూజన్ అన్నమాట. దెయిర్ అంటే వాళ్ళ యొక్క, దేర్ అంటే అక్కడ అన్నట్టు. దేర్ అంటే అక్కడ అన్నట్టు. దేర్ హ్యాడ్ బీన్ ఎ ఫ్యూ షవర్స్. దేర్ హ్యాడ్ బీన్ అంతే. దెయిర్ కా, దెయిర్ అంటే వాళ్ళ యొక్క. వాళ్ళ యొక్క హ్యాడ్ బీన్ అంటామేంటి? అనం కదా. సో ఆన్సర్ ఈజ్ సి. ఆన్సర్ ఈజ్ సి. ఫర్ 4 years and 4 months హీ ఎలోన్ లివ్డ్ ఆన్ ది ఐలాండ్. సో బేసికల్గా ఇక్కడ ఎలోన్ అనేది తర్వాత రావాలి. హీ లివ్డ్ అలోన్. హీ లివ్డ్ అలోన్. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే యాడ్జెక్టివ్స్లో టూ టైప్స్ ఉంటాయి. సమ్ ఆర్ కాల్డ్ attributive adjectives. ద అదర్ వన్ ఈజ్ ప్రెడికేటివ్ adjectives. ఈ పేర్లు మీరు గుర్తుపెట్టుకోక్కర్లేదు. ప్రెడికేటివ్ యాడ్జెక్టివ్ ఎప్పుడు మామూలుగా అట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్స్ అన్నీ కూడా దే కమ్ బిఫోర్ నౌన్. బిఫోర్ నౌన్ వస్తాయి. ప్రెడికేటివ్ అనేవి ఆఫ్టర్ నౌన్ వస్తాయి. మీకు అర్థమవుతుందా? ఆఫ్టర్ ది వర్బ్. నౌన్ తర్వాత లేదా వర్బ్ తర్వాత. నౌన్ అని చెప్పండి, ఎందుకంటే ఈ ఆఫ్టర్ ది నౌన్. మామూలుగా యాడ్జెక్టివ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ బ్యూటిఫుల్ ఉమెన్ అని రాస్తాం కదా. బ్యూటిఫుల్ ఉమెన్. సో బ్యూటిఫుల్ అనేది యాడ్జెక్టివ్, ఉమెన్ అనేది నౌన్. ఉమెన్ కంటే ముందు బ్యూటిఫుల్ వచ్చింది. జనరల్గా ఇలా రాస్తాం. కానీ ఈ ప్రెడికేటివ్ యాడ్జెక్టివ్స్ ఉంటాయి కొన్ని, అవి తర్వాత వస్తాయి. తర్వాత వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎలోన్ తీసుకోండి. హీ లివ్డ్ అలోన్. లివ్డ్ అలోన్ అంటాం. అంతేగాని అలోన్ లివ్డ్ అనకూడదు. హీ అలోన్ లివ్డ్ అనకూడదు. హీ అలోన్ లివ్డ్ అని అనకూడదు, గుర్తుపెట్టుకోండి. ఇస్ దట్ క్లియర్? 1 second, జస్ట్ ఎ మూమెంట్.
ఓకేనా? రైట్. నేను మీకు ఆ లిస్ట్ ఆఫ్ అడ్జెక్టివ్స్ చెప్తాను, ఏవి ముందు రావు తర్వాత వస్తాయి. జనరల్గా ఏతో స్టార్ట్ అయ్యే చాలా అడ్జెక్టివ్స్ లైక్ ఎలైక్, ఎలైట్, అలైవ్, అలోన్, అషేమ్డ్, అవేక్, అవేర్, ఇలాంటివి ఏతో స్టార్ట్ అయ్యే చాలా అడ్జెక్టివ్స్ మీకు తర్వాత వస్తాయి. అలాగని ఏతో స్టార్ట్ అయ్యేవన్నీ వస్తాయని కాదు. ఆ లిస్ట్ కొంచెం మీరు గుర్తుపెట్టుకున్నా లేదా అలవాట్లో మీకు ప్రాక్టీస్లో గుర్తొచ్చినా బెటర్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ అవేర్ ఉంది. హీ ఈజ్ అవేర్ అంటాం. అవేర్ హీ అనకూడదు. అవేర్ హీ అనకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ ఈజ్ అవేర్ అంటే సురేష్కి తెలుసు. సురేష్కి తెలుసు. అవేర్ సురేష్ అని ఎక్కడ రాయకూడదు. అలాగే సురేష్ ఈజ్ అలోన్. చూసారా, ఇది సబ్జెక్ట్, ఇది వర్బ్, వర్బ్ తర్వాత వస్తుంది అది. సో ఈ అలోన్ ఎవరిని ఎవరిని మాడిఫై చేస్తుంది? సురేష్నే. ఇట్ ఈస్ మాడిఫైయింగ్ సురేష్. ఎటువంటి సురేష్? ఒంటరి సురేష్. ఒంటరి సురేష్. అలోన్ అనేది సురేష్ ముందు మనం పెట్టం. అలోన్, అవేర్, ఇప్పుడు చెప్పిన ఎలోన్, ఇలాంటి వర్డ్స్ అన్నీ కూడా మనం ముందు పెట్టాం. అవేక్, హీఈస్ అవేక్ అంటే అతను లేచి ఉన్నాడు. అవేక్ హీ లేదా సురేష్ ఈజ్ అవేక్, సురేష్ ఈజ్ అవేక్. అవేక్ సురేష్ అనకూడదు. తను లేచి ఉన్నాడు, మెలకువగా ఉన్నాడు, అలా. క్లియర్ కదా? ఆన్సర్ సి. ఐ వుడ్ బి గ్రేట్ఫుల్ ఇన్ హియర్ ఫ్రమ్ ఎనీవన్ హూ మే బీ ఏబుల్ టు హెల్ప్. ఐ విల్ బి గ్రేట్ఫుల్ ఇన్ హియర్ కాదు, ఐ వుడ్ బి గ్రేట్ఫుల్ టు హియర్. సో గ్రేట్ఫుల్ తర్వాత టు వస్తుంది. ఐ విల్ బి ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ అంటే నేను ఎప్పటికీ నీకు రుణపడి ఉంటాను. ఓకే, ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాను అలా అంటాం చూడండి. ఐ విల్ బి ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ టు యూ. ఎప్పటికీ రుణపడి ఉంటాను మీకు, మీరు చేసిన మేలు మర్చిపోను అంటాం చూడండి, అలాంటివి. సో గ్రేట్ఫుల్ తర్వాత టు, గ్రేట్ఫుల్ తర్వాత టు వస్తుంది. ఇన్, హియర్. గ్రేట్ఫుల్ ఇన్ కాదు, గ్రేట్ఫుల్ టు హియర్. ఐ వుడ్ బి గ్రేట్ఫుల్ టు హియర్ ఫ్రమ్ ఎనీ వన్ హూ మే బి ఏబుల్ టు హెల్ప్. సో ఆన్సర్ ఈస్ బి. యువర్ ఆన్సర్ ఈస్ బి. ఓకే, క్లోజ్ టెస్ట్ వచ్చింది, సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి. స్లైట్లీ డిఫికల్ట్ వన్. జపాన్ ఈజ్ నాట్ ఆఫెన్ అసోసియేటెడ్ విత్ హ్యావింగ్ ఏ రిచ్ స్పోర్ట్స్ డాష్. రిచ్ స్పోర్ట్స్, స్పోర్ట్స్ తర్వాత జనరల్గా మీకు ఏం వర్డ్ వస్తుంది? రిచ్ స్పోర్ట్స్ కల్చర్. స్పోర్ట్స్ కల్చర్ ఫిట్ అవుతుంది. ఓకే, ఈరోజు మనం ఒకసారి ఓవరాల్గా గ్లాన్స్ ఇద్దాం. ఆన్సర్ చేయకుండా ఒక గ్లాన్స్ ఇద్దాం. నేను చెప్పాను కదా, మెయిన్ ఐడియా ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం, తర్వాత స్టార్ట్ చేద్దాం. నేను చెప్పిన టెక్నిక్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేద్దాం. పైన క్విక్ గ్లాన్స్, చాలా ఫాస్ట్గా. ఓకే, చాలా ఫాస్ట్గా స్కిమ్మింగ్ అంటాం దీన్నే. జపాన్ స్పోర్ట్స్, మెనీ అదర్ ఫ్యాక్టర్స్, కల్చర్. ఓకే, వీడియో గేమ్స్ అంటే మళ్ళీ స్పోర్ట్స్ గురించి, స్పోర్ట్స్ కల్చర్. అథ్లెటిక్స్ మళ్ళీ స్పోర్ట్స్, మళ్ళీ స్పోర్ట్స్, స్పోర్ట్స్ కల్చర్. బేస్బాల్, సాకర్, స్పోర్ట్స్, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్, సంథింగ్ లైక్ దట్. స్పోర్ట్స్ కల్చర్, బేస్బాల్. ఓకే, నాకు ఏమర్థమైంది దీన్ని బట్టి? నేను పైన చదివేశాను అంతే. పైన చదివాను, అలా చూసుకుంటూ ఏ వర్డ్స్ రిపీట్ అవుతున్నాయి, ఏ టర్మ్స్ రిపీట్ అవుతున్నాయి, దేని గురించి అని తెలుసుకున్నాను. నాకు ఏమర్థమైంది దీన్ని బట్టి? దిస్ ఈజ్ అబౌట్ జపాన్ అండ్ దిస్ ఈజ్ అబౌట్ సమ్ స్పోర్ట్స్ కల్చర్ విత్ ఇన్ జపాన్. ఎస్ ఆర్ నో? నాకు మొత్తం అర్థం కాలేదు అసలు ఇది దేని గురించి అని. నేను జస్ట్ 1 minute ఆఫ్ మై టైం లేదా 2 minutes ఆఫ్ మై టైం ఇన్వెస్ట్ చేశాను. ఈ మాత్రం మీరు ఇన్వెస్ట్ చేయగలరా ఎగ్జామ్లో? 1 to 2 minutes, 1 minute కూడా పట్టదు. మీరు కౌంట్ చేస్తే, స్టాప్ వాచ్ చేస్తే 1 to 2 minutes. అట్లీస్ట్ ఓవరాల్గా ఇది చదివిన తర్వాత ఇది జపాను, జపనీస్ స్పోర్ట్స్ కల్చర్ గురించి అని అర్థమైందా లేదా చెప్పండి మీరు. దిస్ ఈజ్ వన్ టెక్నిక్ దట్ యూ కెన్ ఇంప్లిమెంట్. అంటే డైరెక్ట్గా క్వశ్చన్కి వెళ్ళిపోయి అక్కడ వన్ ఇచ్చాడు ఏం రాయాలని కాకుండా ఒక్క నిమిషం మీరు ఇన్వెస్ట్ చేసి ఓవరాల్గా స్కిమ్ చేయండి. అసలు దేని గురించి మాట్లాడుతున్నాడు ఆర్టికల్? జపాన్ గురించి, స్పోర్ట్స్ కల్చర్ గురించి. ఇప్పుడు జపాన్ ఈజ్ నాట్ ఆఫ్ ఎన్ అసోసియేటెడ్ విత్ హ్యావింగ్ ఎ రిచ్ స్పోర్ట్స్ కల్చర్, నేను గెస్ట్ చేసేయచ్చు. ఇక్కడ ప్యాసేజ్లో స్పోర్ట్స్ కల్చర్ అనే పదం చాలా సందర్భాలు రిపీట్ అయ్యింది చూడండి. ఇక్కడ స్పోర్ట్స్ కల్చర్, అక్కడ నేను ఇమీడియట్గా స్పోర్ట్స్ కల్చర్ అని చెప్పగలుగుతాను. ఒకసారి స్కిమ్ చేయడం వల్ల నాకు వచ్చిన అడ్వాంటేజ్ అది. పోనీ ఒకవేళ మీకు డౌట్ ఉన్నా మళ్ళీ చూడండి. స్పోర్ట్స్ కాంప్లెక్స్, స్పోర్ట్స్ బిల్డింగ్, స్పోర్ట్స్ పేమెంట్, స్పోర్ట్స్ టెస్ట్, స్పోర్ట్స్ కల్చర్.
అంటే జపాన్లో స్పోర్ట్స్ కల్చర్ జనరల్గా తక్కువ. జపాన్ అనగానే స్పోర్ట్స్ కల్చర్తో దాన్ని మనం అసోసియేట్ చెయ్యము అంటున్నాడు. సో యువర్ ఆన్సర్ ఈజ్ కల్చర్. క్లియర్ ఆర్ నాట్ ఎవ్రీవన్? గుడ్. This is probably due to many other dash of the country that outweigh this culture and possibly rightly so. సో ఇక్కడ దీని అర్థం ఏంటి? ఎందుకు జపాన్ అనగానే మనం స్పోర్ట్స్ కల్చర్తో లింక్ చేయమంటే ఇట్ ఈస్ పాసిబిలిటీ డ్యూ టు జపాన్లో ఇంకా చాలా ఉన్నాయి, అది ఈ స్పోర్ట్స్ కల్చర్ కన్నా డామినేట్ చేసేవి. అవుట్వే అంటే అర్థం ఏంటి? ఈ కల్చర్ని డామినేట్ చేసేవి ఇంకా జపాన్లో చాలా ఉండడం వల్ల ప్రాబబ్లీ మనం జపాన్ని మనం స్పోర్ట్స్తో అసోసియేట్ చేసుకోము అని అర్థం. సో మెనీ అదర్ ఏమై ఉంటాయి? మెనీ అదర్, మెనీ అదర్ ఏం పెట్టొచ్చు చెప్పండి, మీరు గెస్ట్ చేయండి వీటిలోంచి. జపాన్ అనగానే మనం స్పోర్ట్స్తో అసోసియేట్ చెయ్యము అంటున్నాడు. ఎందువల్ల? ఎందువల్ల అసోసియేట్ చేయము? దట్ ఈస్ బికాస్ జపాన్ అనగానే మనకి వేరేవేవో గుర్తొస్తూ ఉంటాయి, వేరేవి ఎక్కువగా గుర్తు రావడం వల్ల ఇది మనం ఎక్కువగా అసోసియేట్ చేసుకోమన్నాడు. మరి ఏం పెట్టచ్చు ఆన్సర్? ఎస్, వెరీ గుడ్. సో ద ఆన్సర్ ఈజ్ ఏ, పర్సెప్షన్స్. పర్సెప్షన్స్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పర్సెప్షన్? పర్సెప్షన్ అంటే భావన. అంటే హౌ డు యూ లుక్ ఎట్ జపాన్? జపాన్ అనగానే మనకి ఏం ఏం పర్సీవ్ చేస్తాం, ఏం గుర్తొస్తుంది? ఓకేనా? ఏం పర్సీవ్ చేస్తాం? పర్సెప్షన్ అంటే ఎస్, ఒపీనియన్, భావన. దట్ ఈస్ హౌ యూ లుక్ ఎట్ ఇట్. దిస్ ఇస్ హౌ, వ్యూ. వెరీ గుడ్, వ్యూ. జపాన్ అనగానే మనకి వేరే అదర్ వ్యూస్ అనేవి వస్తాయి. లైక్ జపనీస్ అనగానే మీకు ఏం గుర్తొస్తుంది చెప్పండి? జపాన్ అనగానే క్వాలిటీ, టెక్నాలజీ గుర్తొస్తాయి లేదా? జపనీస్ టెక్నాలజీ అంటాం. సో జపాన్ ఈజ్ నోన్ ఫర్ సమ్ అదర్ థింగ్స్ మోర్ దాన్ స్పోర్ట్స్. స్పోర్ట్స్ కంటే మనకి వేరే ఎక్కువగా మనకు గుర్తొస్తాయి కాబట్టి సో అక్కడ ఆన్సర్ ఏమవుతుంది? పర్సెప్షన్స్. వ్యూస్ వేరేవి ఎక్కువగా గుర్తొస్తున్నాయి, అవి ఎక్కువ డామినేట్ చేస్తున్నాయి కాబట్టి మనం జపాన్ అనగానే స్పోర్ట్స్తో లింక్ పెట్టుకోము. ఈజ్ దట్ క్లియర్? అర్థమైందా ఎందుకు ఇది కరెక్ట్ ఆన్సర్ అందరికీ? ఇగ్నోరెన్స్ అయితే కాదు కదా, ఎంఫసిస్ అంటే నొక్కి చెప్పడం, కంపారిజన్ ఇవన్నీ ఈజీ వర్డ్స్, ఫిట్ కావు. వెదర్ దట్ బి ఏ టెక్నాలజికల్ ఇక్కడ అర్థమైందా? ఓకే, టెక్నాలజీ మనకు గుర్తు రావచ్చు, లేదా హిస్టరీ గుర్తు రావచ్చు, లేదా వీడియో గేమ్స్ గుర్తు రావచ్చు. అంటే జపాన్ అనగానే వీడియో గేమ్స్ గుర్తొస్తాయి, హిస్టరీ గుర్తొస్తుంది, టెక్నాలజికల్ ఏం పెడతాం? మీరు గెస్ట్ చేయండి, ఆప్షన్ చూడకుండా. టెక్నాలజికల్ డెవలప్మెంట్ అనొచ్చా లేదా? టెక్నాలజికల్ డెవలప్మెంట్, టెక్నాలజికల్ డెవలప్మెంట్ కావచ్చు, లేదా వీడియో గేమ్స్ కావచ్చు, లేదా యునిక్ హిస్టరీ ఆఫ్ జపాన్ కావచ్చు. ఇట్స్ స్పోర్ట్స్ కల్చర్ ఈజ్ ఆఫెన్ అన్ ఆఫ్టర్ థాట్. స్పోర్ట్స్ కల్చర్ అనేది వెంటనే మనకు గుర్తు రాదు, ఆలోచిస్తూ ఆలోచిస్తూ వచ్చేదే తప్పితే అది మనకి వెంటనే జపాన్ అనగానే మనకి జపాన్లో కూడా స్పోర్ట్స్ కల్చర్ ఉంటుంది అన్న థాట్ కూడా మనకి వెంటనే రాదు. వెంటనే రాదు, ఆలోచిస్తే ఓకే జపాన్లో స్పోర్ట్స్ కూడా ఉంటుంది తర్వాత అనిపిస్తుంది, కానీ జపాన్ తలుచుకోగానే మనకు గుర్తొచ్చేది టెక్నాలజీ, హిస్టరీ ఇలాంటివి. దట్ బీయింగ్ సెడ్, ఓకే ఇదంతా ఒక పక్క పెడితే జపాన్ వితౌట్ ఎ డౌట్ హ్యాస్ అన్ ఎఫినిటీ ఫర్ అథ్లెటిక్స్ దట్ రైవల్స్ ఎనీ అదర్ కంట్రీ. సో ఎటువంటి సందేహం లేకుండా జపాన్కి కూడా ఏ కంట్రీతో కూడా తగ్గకుండా అథ్లెటిక్స్ అంటే ఒక ఎఫినిటీ. ఎఫినిటీ అంటే ఇష్టం. అథ్లెటిక్స్ అంటే జపనీస్కి కూడా చాలా ఇష్టము. సో అథ్లెటిక్స్కి ఎఫినిటీ ఉంది, క్లోజ్నెస్ అనమాట. వాకింగ్ అరౌండ్ ఇన్ జపాన్ యూ కెన్ ఆఫెన్ స్పాట్ ద యుబిక్విటస్ స్పోర్ట్స్ కల్చర్. జపాన్లో మీరు నడుస్తూ ఉంటే యూ కెన్ ఆఫెన్ స్పాట్ ద యుబిక్విటస్ స్పోర్ట్స్ కల్చర్. యుబిక్విటస్ అంటే అర్థం ఏంటమ్మా? ఎక్కడ చూసినా ఉండేదాన్ని మనం యుబిక్విటస్ అంటాం. ఇఫ్ సంథింగ్ ఈజ్ యుబిక్విటస్ ఇట్ మీన్స్ ఇట్ ఈస్ ఫౌండ్ ఎవ్రీవేర్. ఎక్కడ చూసినా ఉంటుంది అని అర్థం. అది మీరు ఎక్కడ చూసినా కనిపిస్తుంది. నో నో, ఒమినస్ కాదు, ఓమ్ని ప్రెజెంట్ అనాలి. ఒమినస్ అంటే చాలా డేంజరస్ అని అర్థం. ఒమినస్ అంటే డేంజర్ సైన్, గుర్తుపెట్టుకోవాలి. ఒమినస్ అంటే వరీయింగ్. ఓమ్ని ప్రెజెంట్ అంటే ప్రెజెంట్ ఎవ్రీవేర్. ఓమ్ని ప్రెజెంట్ అంటే ప్రెజెంట్ ఎవ్రీవేర్. రైట్. వెదర్ దట్ బి ద బేస్బాల్ బార్స్ దట్ కెన్ బి ఫౌండ్ వాండరింగ్ అరౌండ్. బేస్బాల్ బార్స్ ఎక్కడ చూసినా కనిపిస్తూ ఉంటాయి. సాకర్ టీమ్ దట్ యు గెట్ స్టక్ ఆన్ విత్ ద సేమ్ ట్రైన్ ఇన్ ద ఆఫ్టర్నూన్. మీతో పాటు ట్రైన్లో సాకర్ టీం కనిపిస్తూ ఉంటుంది. యూ కెన్ సీ స్టూడెంట్స్ ఆఫెన్ క్యారింగ్ కెండో ఆర్ క్యూడో. కెండో క్యూడో అంటే ఏంటి మనకు తెలీదు. ఏ స్పోర్ట్స్ డాష్ కమింగ్ హోమ్ ఫ్రమ్ స్కూల్ ఏమవ్వచ్చు ఇక్కడ? స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ అనొచ్చా లేదా? స్పోర్ట్స్ ఎక్విప్మెంట్, ఏ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్. స్పోర్ట్స్ అగ్రిమెంటా? పిల్లలు స్పోర్ట్స్ అగ్రిమెంట్ క్యారీ చేస్తారా?
స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ క్యారీ చేస్తారా, స్పోర్ట్స్ మెజర్మెంట్ క్యారీ చేస్తారా, స్పోర్ట్స్ రీప్లేస్మెంట్ క్యారీ చేస్తారు? పిల్లలు ఏం చేస్తారు? స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ క్యారీ చేస్తారు. సో ఈజీ క్వశ్చన్. Outrageously large driving range nets are scattered all over Tokyo prefecture, and it's very hard to walk around for 15 minutes in town without passing at least one baseball diamond or soccer field. ఇది మీరు చదవకపోయినా పర్లేదు. ఇక్కడ ఏమవుతుందంటే ఎక్కడ చూసినా జపాన్లో స్పోర్ట్స్ ఉంటుంది, కానీ జపాన్ అనగానే మనకు స్పోర్ట్స్ గుర్తురాదు. కానీ జపాన్లో మీరు తిరిగితే మీకు అర్థమవుతుంది, దెర్ ఇస్ సో మచ్ స్పోర్ట్స్ అరౌండ్ జపాన్. జపాన్లో చాలా ఎక్కువ మనకి స్పోర్ట్స్ అనేది కనిపిస్తుంది. ఓకే. ప్రిఫెక్చర్ అంటే ఒక లోకల్ సబ్ డివిజన్. ప్రిఫెక్చర్ అంటే ఏంటంటే ఒక సబ్ డివిజన్ అనమాట, అంతే, చిన్న ఏరియా అన్నట్టు. మనకి డిస్ట్రిక్ట్స్ అంటాం చూడండి, అలాగా. ఇన్ ఆర్డర్ టు డాష్ ద బేసిస్ ఫర్ స్పోర్ట్స్ కల్చర్ ఇన్ జపాన్. సో గ్రామటికల్గా జనరల్గా టూ తర్వాత మీరు ఎప్పుడు ఒక వర్బ్ V1, ఎక్కువగా V1 వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, లేదా నౌన్ వస్తుంది, జెరండ్ వస్తుంది, నౌన్ వస్తుంది. ఇన్ ఆర్డర్ టు డాష్, ఇన్ ఆర్డర్ టు, పోనీ గ్రామర్ పక్కన పెట్టండి. ఇన్ ఆర్డర్ టు డాష్ ది బేసిస్ ఫర్ స్పోర్ట్స్ కల్చర్ ఇన్ జపాన్. జపాన్లో స్పోర్ట్స్ కల్చర్కి బేసిస్ ఏంటి అని తెలుసుకోవడానికి అంటాం కదా, తెలుసుకోవడానికే వన్ మస్ట్ లుక్ ఎట్ వన్ మస్ట్ లుక్ టు ది రిలీజియస్ అండ్ హిస్టారికల్ డెవలప్మెంట్స్. అది తెలుసుకోవాలి అంటే మనం ఇవి చూడాలి. ఇవి చూడాలి, ఎందుకు చూడాలి? అవి తెలుసుకోవాలంటే. తెలుసుకోవడం ఏంటి? అండర్స్టాండ్. యువర్ ట్రైంగ్ టు ఆన్సర్ కాంటెక్చువల్లీ. Trying to understand contextually. In order to understand the basis for the sports culture in Japan, one must look to the religious and historical developments. Understand అనేది గెస్. కరెక్ట్గా వర్డ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కరెక్ట్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఫాలో కూడా పెట్టొచ్చు నితీష్. ఫాలో అనేది కూడా ఫిట్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఏముంది? అండర్స్టాండ్ ఉంది. సో లెట్స్ గో విత్ అండర్స్టాండ్. అర్థం చేసుకోవడం కోసం అవన్నీ చూడాలి అంటే బెటర్ వర్డ్. ఫాలో అనేది ఉందనుకోండి, అండర్స్టాండ్ ఫాలో రెండు ఇస్తే అండర్స్టాండ్ పెడతారు, అండర్స్టాండ్ లేకుండా ఫాలో ఇస్తే ఫాలో పెట్టచ్చు. అంటే కాంటెక్చువల్గా మీరు ఆలోచించినప్పుడు, సో జపాన్లో జరుగుతున్న స్పోర్ట్స్ కల్చర్ గురించి, వాటి గురించి మనం తెలుసుకోవాలనుకుంటే, అది మనకు అర్థం అవ్వాలనుకుంటే, దాన్ని ఫాలో అవ్వాలనుకుంటే, ఏ వర్డ్ అయినా మనకి కాంటెక్చువల్గా మనకి ఫిట్ అవుతుంది, గెస్ చేస్తాం. సో దీన్ని మనం ఇంటెలిజెంట్ గెస్సింగ్, కాంటెక్చువల్ గెస్సింగ్ అంటాం. సందర్భాన్ని బట్టి ఆప్షన్స్ చూడకుండా ఏం అయ్యుండొచ్చు అని మీ బ్రెయిన్ గెస్ చేయాలి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మీకు అది అర్థమైతేనే, కాంటెక్స్ట్ మీకు అర్థమైతేనే మీరు గెస్ చేయగలరు. కాంటెక్స్ట్ అర్థం కాకపోతే మీరు గెస్ చేయలేరు. యూ టు అండర్స్టాండ్ ద కాంటెక్స్ట్. ఆ స్టోరీలోకి వెళ్ళాలి. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు, ఈరోజు మనం క్లోజ్ టెస్ట్ ఆన్సర్ చేయడానికి ముందే చిన్న 1 minute స్కిమ్మింగ్ చేసాం. 1 minute స్కిమ్మింగ్ చేయడం వల్ల ఏమైంది? అసలు దేని గురించి మాట్లాడుతున్నాడో మనకు అర్థమైంది. ఎలా చేశాను స్కిమ్మింగ్? నాకు కళ్ళు ఫాస్ట్గా కదిపాను. నా కళ్ళు కదిపినప్పుడు ఏం చూశాను నేను? ఏ టర్మ్ రిపీట్ అవుతుందో చూశాను, ఏ వర్డ్ రిపీట్ అవుతుంది, ఏ థీమ్ రిపీట్ అవుతుంది, చాలా ఫాస్ట్గా చూశాను. జస్ట్ 1 minute ఇది స్పోర్ట్స్ కల్చర్కి సంబంధించింది అని అర్థమైపోయింది. ఒకసారి నా మైండ్లో స్పోర్ట్స్ కల్చర్కి సంబంధించిన అర్థమైనప్పుడు, చదివినప్పుడు నాకు పని సులువు అవుతుంది. అంటే అక్కడ స్పోర్ట్స్ కల్చర్ ఎలా ఉంది, ఏంటి, అవన్నీ తెలుసుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తున్నారు అని అర్థమవుతుంది. అది మనం చూడకుండా డైరెక్ట్గా చదివితే పిచ్చి లేస్తుంది. ప్రతి క్వశ్చన్ నువ్వు రెండు పనులు చేయాలి ప్యారలల్గా. సో ఆల్వేస్ ట్రై దిస్, ఇట్ విల్ వర్క్. నెక్స్ట్ చూడండి అమ్మా, ఇది కూడా మళ్ళీ స్పెల్లింగ్ చాలా ఈజీ. మిస్స్పెల్ట్ వర్డ్స్. ఎస్ సూట్, ఓకే, ఫస్ట్ తప్పు. అటెండెన్స్, వ్యూ, సిరియల్. సిరియల్స్ అంటే ఏంటి? గోధుమలు ఇవన్నీ. డ్రమాటికల్లీ, ఒక ఎంఏ, 2 Mలు కాదు, అక్కడ 2 Mలు ఉన్నాయి. అయిపోయి చిన్నపిల్లల క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకే, దెన్ యు మెట్ ఒలివర్. ఇదేంటిది? ఒక ఫ్రేజ్ హైలైట్ చేశారు, దానికి ఆల్టర్నేటివ్స్ ఇచ్చాడు. యు మెట్ ఒలివర్, నువ్వు ఒలివర్ని కలిసావు. బట్ ఐ హ్యావ్ అదర్ బ్రదర్. అదర్ బ్రదర్ అంటామా? ఐ హ్యావ్ అనదర్ బ్రదర్. ఐ హ్యావ్ అనదర్ బ్రదర్. సో గ్రామర్ రూల్ ఏంటంటే, అదర్ అనేది ఎప్పుడు కూడా అన్కౌంటబుల్ నౌన్కి వస్తుంది. అన్కౌంటబుల్ నౌన్స్ లేదా ప్లోరల్కి వస్తుంది. ప్లోరల్ నౌన్స్కి అన్కౌంటబుల్ నౌన్స్ ముందు మాత్రమే మనం అదర్ పెడతాం.
అదర్ అమౌంట్. ఓకే. అన్కౌంటబుల్, కౌంట్ చేయలేని నౌన్స్ కావచ్చు, లేదా ప్లోరల్ నౌన్స్ ముందు అదర్ పెడతాం. అంతేగాని అనదర్ అంటే ఏంటి, వన్ మోర్. నువ్వు ఒలివర్ని కలిసావు, కానీ నాకు ఇంకొకడు ఉన్నాడు. ఇంకొకడు అని చెప్పడానికి ఏది బెటర్ వర్డ్, అదరా ఎనదరా? ఎనదర్. ఎనదర్. సో ఐ హ్యావ్ ఎనదర్ బ్రదర్. తెలుగులో మీరు అనుకోండి మనసులో, మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఒలివర్ని కలిసావు, కానీ నాకు ఇంకో బ్రదర్ ఉన్నాడు. ఇంకో బ్రదర్ ఉన్నప్పుడు ఐ హ్యావ్ అదర్ బ్రదర్ కాదు, ఐ హ్యావ్ ఎనదర్ బ్రదర్. ఇంకొక ఇంకొక ఇంకో బ్రదర్ ఉన్నాడు, వాడిని నువ్వు ఇప్పటివరకు కలవలేదు. వాడి పేరు లూకాస్. వాడి పేరు లూకాస్. అదొకటి. రెండోది, అదర్ అనేది అన్కౌంటబుల్ నౌన్ ముందే వస్తుంది, కౌంటబుల్ నౌన్ ముందు రాదు. కౌంట్ చేయగలిగే నౌన్ ముందు రాదు, అది గుర్తుపెట్టుకోండి. గాట్ ఇట్? యా. నెక్స్ట్ చూడండి. ద స్టార్మ్ క్లౌబర్డ్ మెనీ కమ్యూనిటీస్ స్టిల్ రికవరింగ్ ఫ్రమ్ ద ఫ్లడింగ్. దీంట్లో ఎర్రర్స్ ఏం లేవు. స్టిల్ రికవరింగ్ ఫ్రమ్ ద ఫ్లడింగ్. సో దీంట్లో నో ఎర్రర్స్. దిస్ ఈజ్ పర్ఫెక్ట్. నెవర్తలెస్, బిఫోర్ గోయింగ్ టు మీటింగ్ శామ్యూల్, బిఫోర్ గోయింగ్ టు మీట్ శామ్యూల్, బిఫోర్ గోయింగ్ టు మీట్, బిఫోర్ గోయింగ్ టు మీట్ శామ్యూల్ అంటే శామ్యూల్ని కలవడానికి ముందు, శామ్యూల్ని కలవడానికి ముందు, గోయింగ్ టు మీట్. దిస్ ఇస్ ది పర్ఫెక్ట్ వర్డ్. పర్ఫెక్ట్ వర్డ్. టూ తర్వాత ఇంగ్ ఫార్మ్స్ కూడా వస్తాయి, రాకపోవడం అనేది ఉండదు. కానీ చాలా రేర్ రేర్ కేసెస్లో వస్తాయి. ఆ వచ్చే సందర్భాలు కూడా ఆ ఇంగ్ ఫార్మ్ అనేది నౌన్ ఫార్మాట్లో ఉంటుంది, వెర్బ్ ఫార్మాట్లో ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ సే లైక్ దిస్, ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద మీటింగ్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ద మీటింగ్. మీటింగ్ కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ అంటే యాంగ్జియస్గా వెయిట్ చేస్తున్నాను. లుకింగ్ ఫార్వర్డ్ టు ద మీటింగ్ అని మనం అనొచ్చు. లుకింగ్ ఫార్వర్డ్ పెట్టినప్పుడు వర్కౌట్ అవుతుంది. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ అని కూడా అనొచ్చు. లుకింగ్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ. సో బేసికల్గా ఇక్కడ లుకింగ్ ఫార్వర్డ్ టు వచ్చినప్పుడు మాత్రం మీటింగ్, ఇది గుర్తుపెట్టండి. ఇక్కడ టూ ఒక్కటే మనకు చదవం, లుకింగ్ ఫార్వర్డ్ టు కలిపి. నేను దేనికోసం ఎదురు చూస్తున్నాను, మీటింగ్ యూ, నిన్ను కలవడానికి, నిన్ను కలవడానికి. ఎస్. అలాంటి సందర్భాల్లో టూ పక్కన ఇంగ్ ఫార్మ్స్ కూడా వస్తాయి. కొన్ని సందర్భాల్లో టూ పక్కన ఇంగ్ ఫార్మ్స్ కూడా వస్తాయి. ఓకే, ఎనీవే, వన్ గుడ్ న్యూస్ టు ఆల్ ఆఫ్ యూ. ఐ హ్యావ్ డిసైడెడ్ టు టేకప్ 120 రూల్స్ ఆఫ్ గ్రామర్, సో దట్ మీరు వెతుక్కొని ఎక్కడ ఏమున్నాయని చూడాల్సిన అవసరం ఉండదు. ఇది మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రీ ఇనిషియేటివ్లో వస్తుంది. ఐ విల్ స్టార్ట్ వెరీ సూన్. డైలీ ఒక సెట్ చేస్తాను. డైలీ ఒక సెట్ వస్తుంది, ఒక 10 రూల్స్ ఒక రోజు చొప్పున. ఈచ్ సెట్ 10 రూల్స్, 12 సెట్స్. మీరు తెలుగు రాష్ట్రాల్లో ఎవరు చేయలేదు, నేను అబ్జర్వ్ చేశాను. సో నీట్గా మీకు అర్థమయ్యేలాగా సిస్టమేటిక్గా ఒక పీడిఎఫ్ కూడా చేస్తాను. పీడిఎఫ్ అండ్ దిస్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ ఎర్రర్ స్పాటింగ్. Okay, I'm in the process of creating the PDF. Once the PDF is ready with 120 rules, నేను 1 by 1 10 10 10 10 చొప్పున మొత్తం 12 days 12 సెట్స్ వస్తాయి. తర్వాత కంబైన్డ్గా సింగిల్ వీడియో కూడా పెడదాం. మీకు ఏది కావాలన్నా నార్త్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ షార్టేజ్ ఉంది, నాకు అర్థమైంది, అందుకే నేను రంగంలోకి దిగాను. మన తెలుగు స్టేట్స్లో పొడిచేవారు లేకపోవడం వల్ల ఇది జరుగుతుంది. మీరు నార్త్కి వెళ్ళి ఏ మేడం దగ్గరికి వెళ్ళక్కర్లేదు, ఏ సార్ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. వాళ్ళు చేయగలిగే ప్రతిదీ మనం చేయగలం, వాళ్ళు చేయలేనివి కూడా మనం చేయగలం. వీఆర్ నాట్ లెస్ దాన్ ఎనీవన్, వీఆర్ నో లెస్ దాన్ ఎనీవన్ ఇన్ నార్త్ ఇండియా. అది గుర్తుపెట్టుకోండి. చింపేద్దాం అంతే. నెవర్దలెస్, బిఫోర్ గోయింగ్ టు మీట్ శామ్యూల్, షీ అస్యూమ్డ్ ఎ కామ్ అండ్ డిగ్నిఫైడ్ అపియరెన్స్. రైట్. హిస్ కన్వర్జేషన్, ఎస్, అస్సలు తగ్గేదేలే. హిస్ కన్వర్జేషన్ వాజ్ అన్ఎఫెక్టెడ్ బై సింపుల్ అండ్ ఫ్రాంక్. ఓకే, ఇక్కడ హిస్ కన్వర్జేషన్ వాజ్ అన్ఎఫెక్టెడ్ బై సింపుల్ అండ్ ఫ్రాంక్ ఏంటి? సింపుల్ అండ్ ఫ్రాంక్ వల్ల అది ఎఫెక్ట్ అవ్వలేదు. సింపుల్ అండ్ ఫ్రాంక్ వల్ల ఎఫెక్ట్ అవ్వకపోవడం ఏంటి? అండ్ హిస్ లాంగ్వేజ్ వాజ్ న్యాచురల్, ఆల్వేస్ అబౌండింగ్ ఇన్ క్యూరియస్ ఎనెక్డోట్స్. తన లాంగ్వేజ్ చాలా న్యాచురల్గా ఉంది, క్యూరియస్ ఎనెక్డోట్స్తో నిండి ఉంది.
ఎనెక్డోట్స్ అంటే చిన్న సామెతలు లాంటివి, అలాంటి వాటితో నిండి ఉంది. న్యాచురల్గా మాట్లాడుతున్నాడు. అలాగే సింపుల్ అండ్ ఫ్రాంక్గా మాట్లాడుతున్నాడు అనొచ్చు కదా. సింపుల్ అండ్ ఫ్రాంక్గా మాట్లాడుతున్నాడు అని. సో అప్పుడు ఏం పెట్టొచ్చు? అన్ఎఫెక్టెడ్లీ సింపుల్. అంటే తన కన్వర్జేషన్ అనేది న్యాచురల్గా ఉంది. అంటే ఏదో దేనికో ప్రభావితం అయిపోయి, దేనికో ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఆయన మాట్లాడట్లేదు. ఆయన కన్వర్జేషన్ దేనికో ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి మాట్లాడట్లేదు, దేనికి ఎఫెక్ట్ అయ్యి మాట్లాడట్లేదు. న్యాచురల్గా సింపుల్గా ఫ్రాంక్గా ఉంది అని అర్థం. సో ఆన్సర్, ఇది గ్రామర్ పరంగా కన్నా, అసలు మీరు గమనిస్తే ఇది గ్రామర్ పరంగా కన్నా మీనింగ్ పరంగా బాగా ఫిట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే, మీరు అనుకోవచ్చు మిగిలినవన్నీ తప్పు కదా అని. మరి నో కరెక్షన్ రిక్వైర్డ్ అనేది కూడా ఉంది. నో కరెక్షన్ రిక్వైర్డ్ అనే ఆప్షన్ కూడా ఉంది కదా. వాజ్ అన్ఎఫెక్టెడ్ బై అనేది గ్రామటికల్గా తప్పేమీ కాదు. అసలు గ్రామటికల్గా తప్పే కాదు. హిస్ కన్వర్జేషన్ వాజ్ అన్ఎఫెక్టెడ్ బై అనేది గ్రామటికల్గా తప్పు కాదు. కాకపోతే కాంటెక్చువల్గా మీనింగ్ పరంగా సెట్ అవ్వలేదు అక్కడ. ఒక ఓవరాల్గా లాంగ్వేజ్ న్యాచురల్గా ఉంది, మంచి నీట్గా ఎనెక్డోట్స్తో నిండి ఉంది అని చెప్పాము. హిస్ కన్వర్జేషన్ వాజ్ అన్ఎఫెక్టెడ్లీ సింపుల్, అంటే దేనికి ప్రభావితం అవ్వకుండా సింపుల్గా ఫ్రాంక్గా ఉంది. ఆయనతో జరిగిన మాట మాట అని అర్థం. క్లియర్ అమ్మా? మీనింగ్ అర్థమైంది ఇప్పుడు? ఎందుకు బి అనేది అర్థమైందా? రైట్. ద టూ రూమ్మేట్స్ హ్యాస్ బీన్ ఎంత సింపుల్ క్వశ్చన్ అమ్మ ఇది. ఇలా ఇస్తే మీరు పండగ చేసుకుంటారు కదా, వెంటనే ఏం చేస్తారు? ఇది పెడతారు. కానీ తప్పు. తప్పు. ఎందుకు తప్పు? ద టూ రూమ్మేట్స్ హ్యాస్ తప్పు, ప్యూర్ ప్లోరల్ కాబట్టి ఇది పెట్టేస్తారంటారు. కానీ తప్పు. ఎందుకు తప్పు? దే వెంట్ టు బెడ్. పాస్ట్ టెన్స్లో ఉంది ఇది. ద టూ రూమ్మేట్స్ హ్యాడ్ బీన్ టాకింగ్ ఆల్ నైట్. బ్యూటిఫుల్ క్వశ్చన్ ఇది. అంటే ఈజీగా కనిపించే డిఫికల్ట్ క్వశ్చన్. చాలామంది పప్పులో గాలేసి ఉంటారు ఇక్కడ. ఎందుకంటే అసలు మన కళ్ళు వెంటనే హ్యాస్ కనిపించింది, హ్యావ్ పెట్టేయాలి, పెట్టేస్తాం అంటే. కానీ ఇది పాస్ట్ టెన్స్లో ఉంది అది. ఒకవేళ మీకు అర్థం కాకపోయినా, ఒకవేళ మీరు వెంటనే హ్యావ్ బీన్ పెట్టినప్పుడు ఆప్షన్స్లో చూసిన హ్యాడ్ బీన్ టాకింగ్ కనిపిస్తుంది. అప్పుడు అట్లీస్ట్ టెన్స్ ఏంటో చూసుకోవాలి. టెన్స్ చూసుకోవాలి. వెంట్ టు బెడ్. యా, అంటే వాళ్ళు పడుకోవడానికి ముందు రాత్రంతా మాట్లాడుకున్నారు. పడుకోవడానికి ముందు రాత్రంతా మాట్లాడుకుంటూ ఉన్నారు అని అర్థం. క్లియర్ కదా? 21st నితీష్కి 20th చెప్పాలంటే చెప్తాను. ఓకే. సో నితీష్, సో దిస్ క్వశ్చన్ ఈజ్ ఆన్సర్డ్ యూజింగ్ ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్. కన్వర్జేషన్ సింపుల్గా ఫ్రాంక్గా ఉంది, లాంగ్వేజ్ న్యాచురల్గా ఉంది, అబౌండింగ్ ఇన్ క్యూరియస్ ఎనెక్డోట్స్, అంటే మంచి మంచి సామెతలు అవి ఇవి తీసుకొచ్చి వాటన్నిటితో నింపి మాట్లాడుతున్నాడు. చాలా సరదాగా ఫన్నీగా న్యాచురల్గా మాట్లాడుతున్నాడు అనేది ఓవరాల్ థీమ్ ఆఫ్ ద సెంటెన్స్. కానీ ఇక్కడ ఏం రాశాడు? హిస్ కన్వర్జేషన్ వాజ్ అన్ఎఫెక్టెడ్ బై సింపుల్ అండ్ ఫ్రాంక్ అన్నాడు. సింపుల్ అండ్ ఫ్రాంక్తో ఎఫెక్ట్ అవ్వలేదు అంటే కన్వర్జేషన్ సింపుల్ అండ్ ఫ్రాంక్తో ఎఫెక్ట్ అవ్వకపోవడం ఏంటి? అర్థమవుతుందా? సింపుల్ అండ్ ఫ్రాంక్ ఎఫెక్ట్ చేస్తాయా? వాటితో ఎఫెక్ట్ అవ్వలేదు అంటున్నాడు. ఇలా ఒకవేళ అలా అనుకుంటే అది మిగిలిన దాంతో ఫిట్ అవ్వట్లేదు. న్యాచురల్గా ఉందని చెప్తున్నాము, క్యూరియస్గా మంచిగా మాట్లాడుతున్నాడని చెప్తూ మళ్ళీ సింపుల్గా లేదు, ఫ్రాంక్గా లేదు అని అంటామా? న్యాచురల్ అనే పదాన్ని వాడుతూ మళ్ళీ ఫ్రాంక్గా లేదు అంటామా? ఫ్రాంక్గా ఉంది అనాలి కదా, ఫ్రాంక్గా ఉంది అనాలి. సో అప్పుడు ఏం చెప్తావు? ఆ మీనింగ్ రావాలంటే ఏం చేస్తాం? హీస్ కన్వర్జేషన్ వాజ్ అన్ఎఫెక్టెడ్లీ సింపుల్ అండ్ ఫ్రాంక్. అన్ఎఫెక్టెడ్లీ అంటే అర్థం ఏంటి? ఎటువంటి దానికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వలేదు. నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్. నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎనీథింగ్, అంటే దేనికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా సింపుల్గా ఫ్రాంక్గా ఉంది. దేనికి దేనికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా సింపుల్గా ఫ్రాంక్గా ఉంది. సింపుల్ అండ్ ఫ్రాంక్ ఈ రెండు కూడా మనకి ఏంటి? యాడ్జెక్టివ్స్. దాని ముందు అన్ఎఫెక్టెడ్లీ ఎల్వై ఏమైంది? ఇది యాడ్వర్బ్. సో దిస్ ఇస్ యాడ్వర్బ్. ఈ రెండు యాడ్జెక్టివ్స్ని అది మాడిఫై చేస్తుంది. ఓకే, మన ఫేవరెట్ రీడింగ్ కాంప్రహెన్షన్. ఒక్కసారి ఇందాక చేసినట్టు స్కిమ్మింగ్ చేద్దాం. స్కిమ్మింగ్ అంటే ఏంటమ్మా? క్విక్ రీడింగ్, క్విక్ గ్లాన్స్ రీడింగ్ కూడా కాదు, ఒక లుక్ వేయడం అంతే. ఓవరాల్గా ఒక లుక్ వేయడం, అసలు దేని గురించి అని తెలుసుకోవడానికి ఒక లుక్ వేయడం. సో లెట్స్ క్విక్లీ హైలైట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. లాంగ్వేజ్ కల్చర్, పర్టికులర్ లాంగ్వేజ్, కల్చర్, కల్చర్, లాంగ్వేజ్, లాంగ్వేజ్,
లాంగ్వేజ్, లాంగ్వేజ్, కల్చర్. మళ్ళీ లాంగ్వేజ్, లాంగ్వేజ్, కల్చర్, లాంగ్వేజ్, లాంగ్వేజ్, కల్చర్, కల్చర్, లాంగ్వేజ్, లాంగ్వేజ్, కల్చర్. అంతే. కల్చరల్ ఆంథ్రోపాలజిస్ట్, కల్చర్. ఇంతవరకు మరి వెళ్ళలేం ఇంకా, నాకు అక్కడికే అర్థమైపోయింది. ఇట్ ఈస్ అబౌట్ లాంగ్వేజ్, కల్చర్, రెండింటి యొక్క రిలేషన్స్. లాంగ్వేజ్, కల్చర్, ఆ రెండింటి మధ్య ఉన్న రిలేషన్ గురించి ఈ ఆర్టికల్. నాకు చాలు, నాకు సీన్ అర్థమైపోయింది, అంతకంటే ఏం లేదు. ఇప్పుడు నేను స్టోరీలోకి వెళ్తా. నా విల్ రీడ్ ఇట్ ఫాస్ట్. లాంగ్వేజ్ అండ్ కల్చర్ ఆర్ ఇంటర్ట్వైన్డ్. ఇంటర్ట్వైన్డ్ అంటే ఈరోజు వచ్చింది వర్డ్. ఈరోజు ఎడిటోరియల్ మార్నింగ్ ఫాలో అయ్యారా, ఈ వర్డ్ వచ్చింది. ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అయ్యాయి అని అర్థం. ఇంటర్లింక్ అయ్యాయి అని అర్థం. సో పర్టికులర్ లాంగ్వేజ్ యూజువల్లీ పాయింట్స్ టు ఏ స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ పీపుల్. ఒక లాంగ్వేజ్ ఎప్పుడు కూడా ఒక స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ పీపుల్ని పాయింట్ చేస్తుంది. వెన్ యూ ఇంటరాక్ట్ విత్ అనదర్ లాంగ్వేజ్, ఇంకొక లాంగ్వేజ్తో మీరు ఇంటరాక్ట్ అయినప్పుడు, ఇట్ మీన్స్ దట్ యు ఆర్ ఆల్సో ఇంటరాక్టింగ్ విత్ ద కల్చర్ దట్ స్పీక్స్ ద లాంగ్వేజ్. ఇక్కడ ఏమంటున్నాడు, నువ్వు ఒక లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళతో నువ్వు ఇంటరాక్ట్ అవుతుంటే ఒక డిఫరెంట్ కల్చర్తో ఇంటరాక్ట్ అవుతున్నట్టే అంటున్నాడు. యూ కెనాట్ అండర్స్టాండ్ వన్స్ కల్చర్ వితౌట్ యాక్సెసింగ్ ఇట్స్ లాంగ్వేజ్ డైరెక్ట్లీ. వాళ్ళ లాంగ్వేజ్ని, ఒకరి యొక్క లాంగ్వేజ్ని మనం యాక్సెస్ చేయకుండా ఒకరి కల్చర్ని మనం అర్థం చేసుకోలేము. ఒకరి కల్చర్ మనకు అర్థం అవ్వాలంటే వాళ్ళ లాంగ్వేజ్ అర్థం కావాలి. లాంగ్వేజ్ అర్థమైతేనే కల్చర్ అర్థమవుతుంది. సో అర్థమైందా మీకు? లాంగ్వేజ్ని యాక్సెస్ చేయకుండా మనం కల్చర్ని అర్థం చేసుకోలేము. ఇస్ దట్ క్లియర్ ఎవ్రీవన్? అంతే. ఓవరాల్ స్టోరీ ఇదే. ఇంకొకటి ఏంటంటే, మీరు చదివేటప్పుడు స్కిమ్మింగ్ చేసిన తర్వాత ఫస్ట్ పారాగ్రాఫ్ చదువుతాం. ఫస్ట్ పారాగ్రాఫ్ చదివితే అదే మెయిన్ ఐడియా. జనరల్గా జనరల్గా మీరు ఒకసారి స్కిమ్ చేశారు, స్కిమ్ చేసినప్పుడు లాంగ్వేజ్, కల్చర్ అనే పదాలు మీకు తట్టాయి. తర్వాత మళ్ళీ ఫస్ట్ పారాగ్రాఫ్ చూసారు. ఫస్ట్ పారాగ్రాఫ్ అంటే స్టోరీ అర్థమైపోయింది. అంటే ఒకళ్ళకి కల్చర్ అర్థం కావాలంటే వాళ్ళ లాంగ్వేజ్ చూడాలి. లాంగ్వేజ్, నువ్వు ఒకళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఏ లాంగ్వేజ్లో మాట్లాడతావు? వాళ్ళ లాంగ్వేజ్లో మాట్లాడతావు. మాట్లాడుతున్నప్పుడు నువ్వు వాళ్ళ కల్చర్తో కూడా ఇంటరాక్ట్ అయినట్టే. సో ఓవరాల్ స్టోరీ ఏంటి? లాంగ్వేజ్, కల్చర్, భాయ్ భాయ్. లాంగ్వేజ్, కల్చర్, భాయ్ భాయ్, అది. సో వెన్ యూ లెర్న్ ఏ న్యూ లాంగ్వేజ్, ఇట్ నాట్ ఓన్లీ ఇన్వాల్వ్స్ లెర్నింగ్ ఇట్స్ ఆల్ఫాబెట్. లాంగ్వేజ్ నేర్చుకోవడం అంటే అందులో అక్షరమాల నేర్చుకోవడం మాత్రమే కాదు, వర్డ్ అరేంజ్మెంట్ నేర్చుకోవడమే కాదు, గ్రామర్ నేర్చుకోవడమే కాదు, బట్ ఆల్సో లెర్నింగ్ అబౌట్ ద స్పెసిఫిక్ సొసైటీస్ కస్టమ్స్ అండ్ బిహేవియర్. వాళ్ళ పద్ధతులు, వాళ్ళ బిహేవియర్, అవి కూడా నేర్చుకోవడం కింద వస్తుంది. వెన్ లెర్నింగ్ ఆర్ టీచింగ్ ఏ లాంగ్వేజ్, లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు కానీ టీచ్ చేసినప్పుడు కానీ, ద కల్చర్ వేర్ ద లాంగ్వేజ్ బిలాంగ్స్, ఆ లాంగ్వేజ్ ఏ కల్చర్కి చెందింది, ఓకే, ఆ లాంగ్వేజ్ ఏ కల్చర్కి చెందింది, మస్ట్ బి రిఫరెన్స్డ్, బికాజ్ లాంగ్వేజ్ ఇస్ వెరీ మచ్ ఇన్గ్రెయిన్డ్ ఇన్ ద కల్చర్. ఆ లాంగ్వేజ్ని అర్థం చేసుకునేటప్పుడు అది ఏ కల్చర్కి చెందింది అనేది కూడా అర్థం చేసుకోవాలి. ఆ కల్చరల్ పర్స్పెక్టివ్లో లాంగ్వేజ్ని మనం అర్థం చేసుకోవాలి. లాంగ్వేజ్ని డైరెక్ట్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయకూడదు. లాంగ్వేజ్ని ఆ కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరికి వెళ్ళారనుకోండి, నాన్నగారు నాన్నగారు ప్రతిదానికి పక్కన గౌరవం అని పెడతారు. అదే మీరు ఇక్కడికి వెళ్ళారనుకోండి, ఈస్ట్ గోదావరి, మన తెలంగాణ కావచ్చు, రాయలసీమ కావచ్చు, అక్కడ మీకు మాటల్లో మర్యాద, మన ఆంధ్ర తెలంగాణ, సారీ, ఈస్ట్ వెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మాటల్లో మర్యాద లేనట్టుగా కనిపిస్తుంది. మాటల్లో మర్యాద లేనట్టుగా కనిపిస్తుంది. హ్యావింగ్ సెడ్ దట్, మర్యాద లేకపోవడం కాదు, అక్కడ కల్చర్ అది. అలా పిలుస్తున్నారు అంటే అక్కడ మర్యాద లేదని మనకి ఇక్కడ ఈస్ట్ వెస్ట్ వాళ్ళు కనిపిస్తుంది. వేరే వాళ్ళకి ఈస్ట్ వెస్ట్ వాడు హడావిడి చేస్తున్నాడు అనిపిస్తుంది. ప్రతిదానికి గారు ఏంటారు బాబు, నాన్న అనిపిస్తే సరిపోద్ది కదా, నాన్నగారు అనాలా అని వేరే వాళ్ళకి అనిపిస్తుంది. సో ఇక్కడ ఏంటి, కల్చరల్ డిఫరెన్సెస్. అన్లెస్ యూ అండర్స్టాండ్ ద కల్చర్, మీకు కల్చర్ అర్థమైతే కానీ ఆ లాంగ్వేజ్ మీనింగ్ అర్థం కాదు. క్లారిటీ వచ్చిందో నేను చెప్పింది? చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. సో ఇది ఆ కల్చర్ని మనం రెఫరెన్స్ చేస్తేనే లాంగ్వేజ్ యొక్క బెటర్ మీనింగ్ అర్థమవుతుంది అని అర్థం. Complex is one term that you can use to describe human communication, since paralanguage is used to transmit messages. Complex is one term that you can use to describe human communication. హ్యూమన్ కమ్యూనికేషన్ గురించి మనం డిస్క్రైబ్ చేయాలంటే ఎలా డిస్క్రైబ్ చేయొచ్చు? కాంప్లెక్స్ అని డిస్క్రైబ్ చేయొచ్చు. అంటే హ్యూమన్ కమ్యూనికేషన్ అనేది చాలా కాంప్లెక్స్, కాంప్లికేటెడ్ థింగ్ అని అర్థం. ఇట్ ఈస్ క్వైట్ కాంప్లికేటెడ్. కాంప్లికేటెడ్, ఓకేనా?
Paralanguage is specific. Paralanguage is specific to a culture. Therefore, communication with other ethnic groups can lead to మిస్అండర్స్టాండింగ్స్. పారాలాంగ్వేజ్ అని ఇంకో పదాన్ని తీసుకొచ్చారు. వాట్ ఈస్ పారాలాంగ్వేజ్? వాట్ ఈస్ పారాలాంగ్వేజ్? ప్రతి కల్చర్కి కూడా ఒక పారాలాంగ్వేజ్ ఉంటుందంట. సో కమ్యూనికేషన్ విత్ అదర్ ఎథనిక్ గ్రూప్స్ కెన్ లీడ్ టు మిస్అండర్స్టాండింగ్స్. ఇక్కడ పారాలాంగ్వేజ్ అంటే ఏంటో మీనింగ్ చెప్పలేదు, కానీ ప్రతి కల్చర్కి ఒక పారాలాంగ్వేజ్ ఉంటుంది. సో వేరే ఎథనిక్ గ్రూప్స్ అంటే వేరే సొసైటీస్ కమ్యూనిటీస్తో మనం మాట్లాడినప్పుడు మిస్అండర్స్టాండింగ్కి దారి తీయొచ్చు అంటున్నాడు. ఏంటది? వెన్ యూ గ్రో అప్ ఇన్ ఏ స్పెసిఫిక్ సొసైటీ, ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్ అంటే అన్అవాయిడబుల్. ఇన్ఎవిటబుల్ అంటే ఏంటి మీనింగ్? అన్అవాయిడబుల్. దట్ యు లెర్న్ ద గ్లాన్సెస్, జెస్చర్స్, లిటిల్ చేంజెస్ ఇన్ వాయిస్ అండ్ టోన్ అండ్ అదర్ కమ్యూనికేషన్ టూల్స్ టు ఎంఫసైజ్ ఆర్ ఆల్టర్ వాట్ యూ వాంట్ టు సే ఆర్ వాట్ యూ వాంట్ టు డూ ఆర్ సే. ఒక స్పెసిఫిక్ కమ్యూనిటీలో పెరిగినప్పుడు మనకి ఆ కమ్యూనిటీలో ఉన్న గ్లాన్సెస్ అంటే చూసే విధానం, జెస్చర్స్ అంటే మన చేతులు ఊపడం, కాలు ఊపడం, కళ్ళు ఊపడం, కనుబొమ్మలు పైకి ఎనడం, దించడం, లిటిల్ చేంజెస్ ఇన్ వాయిస్లో టోన్లో చేంజెస్ తీసుకురావడం, వాయిస్ అప్ అండ్ డౌన్ చేయడం, ఇలాంటివన్నీ కూడా మనం యూజ్ చేసి ఓకే నువ్వేం చెప్పాలనుకుంటున్నావో చెప్తాం. మీకు అర్థమైంది నేను చెప్తుంది? లాంగ్వేజ్ అనేది ఇప్పుడు మనం రీడింగ్ కాంప్రహెన్షన్ చేసినప్పుడు టోన్ ఆఫ్ ది అదర్ అంటాం. అంటే ఏ టోను మనం రోజువారీ మాట్లాడేటప్పుడు నాన్న ఒకసారి వస్తావా అనడం ఎలా ఉంది, నాన్న ఒకసారి రా ఇది ఎలా ఉంది. నేను నా కొడుకుని పిలిచాను, ఒకటే నాన్న ఒకసారి రా, నాన్న ఒకసారి రా అంటే నా కొడుకుని నేను నాన్న అని కూడా పిలుస్తాను. చిన్న ఒకసారి రా, చిన్న ఒకసారి రా. డిఫరెన్స్ ఉందా? దీస్ ఆర్ లిటిల్ చేంజెస్. నీ వాయిస్లో కానీ నీ టోన్లో కానీ లిటిల్ చేంజెస్. ఆ లిటిల్ చేంజెస్తో ఏమవుతుంది? మీనింగ్ మారిపోతుంది. అలాగే నువ్వు కోపంగా చూడడం ఒకటి, ప్రేమగా చూడడం ఒకటి, చేతులు ఊపడం కావచ్చు, కాళ్ళు ఊపడం కావచ్చు, కనుబొమ్మలు ఎగరేయడం కావచ్చు, ఇలాంటి రకరకాల జెస్చర్స్, గ్లాన్సెస్, వీటితో మనం ఏం చెప్పాలనుకుంటున్నామో చెప్తాం. సో ఇవి మళ్ళీ ఒక్కొక్క సొసైటీలో ఒక్కో రకంగా ఉండొచ్చు, ఒక్కొక్క కమ్యూనిటీలో ఒక్కో రకంగా ఉండొచ్చు. నువ్వు ఆ కమ్యూనిటీలో ఎదిగినప్పుడు ఇవన్నీ కూడా నువ్వు నేర్చుకుంటావు అని అర్థం. దీస్ స్పెసిఫిక్ కమ్యూనికేషన్ టెక్నిక్స్ ఆఫ్ వన్ కల్చర్ ఆర్ లెర్న్డ్ మోస్ట్లీ బై ఇమిటేటింగ్ అండ్ అబ్జర్వింగ్ పీపుల్. ఈ స్పెసిఫిక్ కమ్యూనికేషన్ టెక్నిక్స్ ఆఫ్ వన్ కల్చర్, సో ఒక కల్చర్కి సంబంధించిన స్పెసిఫిక్ కమ్యూనికేషన్ టెక్నిక్స్ అన్నీ కూడా ఆర్ లెర్న్డ్ మోస్ట్లీ బై ఇమిటేటింగ్ అండ్ అబ్జర్వింగ్ పీపుల్. పీపుల్ని అబ్జర్వ్ చేయడం ద్వారా మరియు పీపుల్ని ఇమిటేట్ చేయడం ద్వారా ఇవన్నీ నేర్చుకుంటారు. అర్థమైందా? నువ్వు ఆ సొసైటీలో ఉండి వాళ్ళ మధ్య పెరిగి పక్క నుండి చూసి నువ్వు నేర్చుకుంటావు. ఇనీషియలీ ఫ్రమ్ పేరెంట్స్ అండ్ దెన్ ఇమీడియట్ రిలేటివ్స్ అండ్ లేటర్ ఫ్రమ్ ఫ్రెండ్స్ అండ్ పీపుల్ అవుట్ సైడ్ దోస్ క్లోజ్ ఫ్యామిలీ సర్కిల్. ఫస్ట్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, ఓకే, ఆ తర్వాత ఫస్ట్ ఫ్యామిలీ, తర్వాత ఫ్రెండ్స్, ఇమీడియట్ రిలేటివ్స్, తర్వాత ఫ్యామిలీ బయట వాళ్ళు, అంటే సొసైటీలో నువ్వు బాగా మీ చుట్టుపక్కల వాళ్ళు నువ్వు నేర్చుకుంటావు. అంటే ఇప్పుడు పారాలాంగ్వేజ్ అంటే ఏమొస్తాయి? ఇవన్నీ పారాలాంగ్వేజ్, గ్లాన్సెస్, జెస్చర్స్, టోను, ఇవన్నీ పారాలాంగ్వేజ్ కిందకి వస్తాయి. అనదర్ థింగ్ ఈజ్ బాడీ లాంగ్వేజ్, విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ కెనెసిక్స్, ఈజ్ ద మోస్ట్ ఆబ్వియస్ టైప్ ఆఫ్ పారాలాంగ్వేజ్. బాడీ లాంగ్వేజ్ కూడా మనకి పారాలాంగ్వేజ్ లాంటిదే. సో దీస్ ఆర్ పోస్చర్స్, ఎక్స్ప్రెషన్స్, జెస్చర్స్ యూజ్ యాజ్ నాన్ వెర్బల్ లాంగ్వేజ్. ఇందాక చెప్పినవే ఇవన్నీ పారాలాంగ్వేజ్ అంటాం. లాంగ్వేజ్ అంటే నువ్వు వాడే టర్మ్స్, పారాలాంగ్వేజ్ అంటే నీ కనుబొమ్మలు ఎగరేయడం కావచ్చు, నీ ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, ఇలాంటివన్నీ. However, it is likewise possible to alter the meaning of various words by changing the character or tone of the voice. వాయిస్ యొక్క టోన్ మార్చి, క్యారెక్టర్ని మార్చి మనం మీనింగ్ మార్చవచ్చు. ద ఫ్రేజ్ లాంగ్వేజ్ ఈజ్ కల్చర్ అండ్ కల్చర్ ఈజ్ లాంగ్వేజ్ ఈజ్ ఆఫెన్ మెన్షన్డ్ వెన్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ డిస్కస్. లాంగ్వేజ్ గురించి కల్చర్ గురించి డిస్కస్ చేసినప్పుడు ఏమంటారు? లాంగ్వేజే కల్చర్, కల్చరే లాంగ్వేజ్. లాంగ్వేజ్ అర్థం చేసుకోవాలంటే కల్చర్ని అర్థం చేసుకొని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో లాంగ్వేజ్ని చూడాలి తప్పితే లాంగ్వేజ్ని జనరిక్గా అర్థం చేసుకోకూడదు. ఇట్ ఈస్ బికాస్ ద టూ హ్యావ్ ఏ హోమోలాగస్ ఆల్దో కాంప్లెక్స్ రిలేషన్. రెండింటి మధ్య రిలేషన్ కాంప్లెక్స్ అయినప్పటికీ ఇట్ ఈస్ హోమోలాగస్, కలిసి వెళ్తాయి, ఒకదానికొకటి సింక్ అవుతాయి, రెండు ఒకదానికొకటి సింక్ అవుతాయి అని అర్థం, అని దాని యొక్క అర్థం. గాట్ ఇట్? ఓకే, సిమిలర్ పొజిషన్, సిమిలర్ స్ట్రక్చర్లో ఉంటాయి. లాంగ్వేజ్ అండ్ కల్చర్ డెవలప్ టుగెదర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఈచ్ అదర్ యాజ్ దే ఎవాల్వ్డ్. లాంగ్వేజ్, కల్చరు రెండు కలిసి డెవలప్ అయ్యాయి అండ్ ఒకదానొకటి ఇన్ఫ్లుయెన్స్ చేసుకున్నాయి. ఓకే, దే ఇన్ఫ్లుయెన్స్ ఈచ్ అదర్ యాజ్ దే ఎవాల్వ్ అవుతున్న కొద్దీ ఈ రెండు ఒకదాన్నొకటి ఏం చేసామా
కలిసి డెవలప్ అయ్యాయి, కలిసి ఒకదానొకటి ప్రభావితం చేసుకున్నాయి. సో యూజింగ్ దిస్ కాంటెక్స్ట్, ఆల్ఫ్రెడ్ ఎల్ క్రోబర్, ఏ కల్చరల్ ఆంథ్రపాలజిస్ట్ ఫ్రమ్ ద యునైటెడ్ స్టేట్స్, సో ఆయన ఏమంటున్నారు, సెట్ దట్ కల్చర్ స్టార్టెడ్ వెన్ స్పీచ్ వాజ్ అవైలబుల్. కల్చర్ ఎప్పుడు స్టార్ట్ అయిందంట, స్పీచ్ ఎప్పుడైతే అవైలబుల్ అయ్యిందో అప్పటి నుంచి కల్చర్ స్టార్ట్ అయింది. అండ్ ఫ్రమ్ దట్ బిగినింగ్ ద ఎన్రిచ్మెంట్ ఆఫ్ ఎయిదర్ వన్ లెడ్ టు ది అదర్ టు డెవలప్ ఫర్దర్. సో కల్చర్ డెవలప్ అయితే లాంగ్వేజ్, స్పీచ్ డెవలప్ అయితే దాంతోపాటు కల్చర్ డెవలప్ అయింది. సో ఒకటి ఇంకొక దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ వెళ్ళాయి. ఇఫ్ కల్చర్ ఈజ్ ఎ కాన్సిక్వెన్స్ ఆఫ్ ఇంటరాక్షన్స్ ఆఫ్ హ్యూమన్స్, ది యాక్ట్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆర్ దేర్ కల్చరల్ మేనిఫెస్టేషన్స్ విత్ ఇన్ ఎ స్పెసిఫిక్ కమ్యూనిటీ. కల్చర్ అనేది, ఓకే, ఇఫ్ కల్చర్ ఈజ్ ఎ కాన్సిక్వెన్స్ ఆఫ్ ద ఇంటరాక్షన్స్ ఆఫ్ హ్యూమన్ ఇంటరాక్షన్స్ యొక్క కాన్సిక్వెన్స్ అయితే, కల్చర్ అనేది హ్యూమన్ ఇంటరాక్షన్స్ యొక్క కాన్సిక్వెన్స్ అయితే, ది యాక్ట్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆర్ దేర్ కల్చరల్ మేనిఫెస్టేషన్స్. కమ్యూనికేషన్ అంటే ఒకరితో ఒకరు మాట్లాడడం, ఇవన్నీ ఏంటి, కల్చరల్ మేనిఫెస్టేషన్స్. మేనిఫెస్టేషన్ అంటే అర్థం ఏంటి, సంథింగ్ దట్ అపియర్స్ అవుట్ సైడ్. మాట్లాడుతున్నాము అంటేనే కల్చర్ బయటకు వస్తుందని అర్థం. మాట్లాడేదాన్ని బట్టి వాళ్ళ కల్చర్ ఇది అని మనకు అర్థమవుతుంది. ఫెరు Ferruccio Rosilandi, a philosopher from Italy, whose work focused on philosophy, semiotics, and linguistics, said that a speech community is made up of all the messages that were exchanged with one another using a given language. సో రోసిలాండి ఏమన్నారు, ఈయన ఇటలీకి చెందిన ఒక ఫిలాసఫర్. సో ఈయన వర్క్ దేని మీద ఫోకస్ చేసింది, ఫిలాసఫీ పైన, సెమియోటిక్స్, లింగ్విస్టిక్స్ అంటే ఎలా పలకాలి, లాంగ్వేజ్కి సంబంధించినవి. ఇక్కడ మీరు ఆ సెమియోటిక్స్ అంటే ఏంటి, లింగ్విస్టిక్స్ అంటే ఏంటి అని పిచ్చెక్కిపోకూడదు, మనకు అది అవసరం లేదు. సెమియోటిక్స్ అంటే బేసికల్గా సైన్స్ అండ్ సింబల్స్ యూసేజ్, అది ఎలా వాడతారు, దాన్ని ఎలా చదవాలి, దాన్ని అర్థం చేసుకోవడం అనమాట. సో బట్ ఇది అవసరం లేదు, అది తెలియకపోయినా మీకు నష్టం లేదు. ఓకే, ఆయన ఏమంటున్నాడు, వీటన్నిటిపైన వర్క్ చేసిన వ్యక్తి అతను. హీ సేయింగ్ వాట్, దట్ స్పీచ్ కమ్యూనిటీ ఈజ్ మేడప్ ఆఫ్ ఆల్ ద మెసేజెస్ దట్ వర్ ఎక్స్చేంజ్డ్ విత్ వన్ అండ్ అదర్ యూజింగ్ ఎ గివెన్ లాంగ్వేజ్. అంటే ఒక్క లాంగ్వేజ్ని యూజ్ చేసి మిగిలిన ఎన్నెన్ని మాటలు మాట్లాడవచ్చు, ఎన్నెన్ని పదాలు వాడవచ్చు, అదంతా కలిపి దాన్ని స్పీచ్ కమ్యూనిటీ అంటారు. విచ్ ఈస్ అండర్స్టూడ్ బై ది ఎంటైర్ సొసైటీ. ఆ సొసైటీ మొత్తానికి అర్థమయ్యే పదాలు, భావజాలం అంతా కలిపి స్పీచ్ కమ్యూనిటీ అంటాం. రోసిలాండి ఫర్దర్ యాడెడ్ దట్ యంగ్ చిల్డ్రన్ లెర్న్ దేర్ లాంగ్వేజ్ అండ్ కల్చర్ ఫ్రమ్ ద సొసైటీ దే వర్ బోర్న్ ఇన్. ఇంకా ఏమన్నారు ఆయన, పిల్లలు ఏ సొసైటీలో వాళ్ళు పుట్టారో ఆ సొసైటీ నుంచి వాళ్ళ లాంగ్వేజ్, కల్చర్ నేర్చుకుంటారు. ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్ దే డెవలప్ దేర్ కాగ్నిటివ్ ఎబిలిటీస్ యాజ్ వెల్. ఈ ప్రాసెస్లోనే వాళ్ళ కాగ్నిటివ్ ఎబిలిటీస్ కూడా బిల్డ్ చేసుకుంటారు. కాగ్నిటివ్ అంటే అర్థం ఏంటమ్మా, థింకింగ్ ఎబిలిటీస్, ఓకేనా. రీడింగ్, లెర్నింగ్, అండర్స్టాండింగ్, ఇవన్నీ కూడా కాగ్నిటివ్ స్కిల్స్ కిందకి వస్తాయి. నీ మెంటల్ యాక్టివిటీస్ అన్నమాట, థింకింగ్, రీజనింగ్, రిమెంబరింగ్, ఇమాజినింగ్, లెర్నింగ్, ఇలాంటివన్నీ. రైట్, ఎప్పుడైనా గమనించండి, ఆల్వేస్ రిమెంబర్ దిస్, వెన్ ఎవర్ యూ సీ ఎ ప్యాసేజ్, ఇఫ్ ఇట్ సీమ్స్ టు బి డిఫికల్ట్, చూడడానికి మీకు డిఫికల్ట్గా కనిపిస్తే, ఇప్పుడు ఈ ప్యాసేజ్ చూడగానే మీరు ఎగ్జామ్ రాసినప్పుడు మీకు డిఫికల్ట్ అనిపించిందా, ఈజీ అనిపించిందా? క్వశ్చన్స్ చూడలేదు, ప్యాసేజ్ చూసారు, మీకు ఏమనిపించింది చెప్పండి ఒకసారి. డిడ్ యూ ఫైండ్ ఇట్ ఈజీ ఆర్ డిఫికల్ట్? ఈజీ అనిపించిందా ప్యాసేజ్ మీకు? గుడ్, గుడ్. విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వెన్ లెర్నింగ్ ఆర్ టీచింగ్ ఎ లాంగ్వేజ్? చెప్పండి, ఏది ఇంపార్టెంట్? ద కల్చర్ వేర్ ద లాంగ్వేజ్ బిలాంగ్స్ మస్ట్ బి రిఫరెన్స్డ్. అదేగా చెప్పాం, ఆ లాంగ్వేజ్ ఏ కల్చర్కి చెందిందో దాన్ని రెఫర్ చేయాలి. కల్చర్ని రెఫర్ చేయకుండా మనం చేయకూడదని అర్థం. విచ్ వన్ ఈజ్ ద మోస్ట్ ఆబ్వియస్ టైప్ ఆఫ్ పారాలాంగ్వేజ్? ఇచ్చేడు వాడు, బాడీ లాంగ్వేజ్. మోస్ట్ ఆబ్వియస్ టైప్ ఆఫ్ పారాలాంగ్వేజ్ ఏది? బాడీ లాంగ్వేజ్. ద కమ్యూనికేషన్ టెక్నిక్స్ ఆఫ్ వన్ కల్చర్ ఆర్ లెర్న్డ్ మోస్ట్లీ బై. ఒక కల్చర్ యొక్క కమ్యూనికేషన్ టెక్నిక్స్ మనం ఎలా నేర్చుకుంటాము? ఇమిటేటింగ్ అండ్ అబ్జర్వింగ్ పీపుల్ ఇన్సైడ్ క్లోజ్ ఫ్యామిలీ సర్కిల్, ఇమిటేటింగ్ అండ్ అబ్జర్వింగ్ పీపుల్ అవుట్ సైడ్ క్లోజ్ ఫ్యామిలీ సర్కిల్ ఆల్సో. ఫ్యామిలీ సర్కిల్, ఫ్రెండ్ సర్కిల్, చుట్టుపక్కల వాళ్ళు అన్నాం. సో ఆన్సర్ బోత్ 1 and 3. ఈ రెండు కూడా చెప్పాడు, ఫారినర్స్ గురించి మాట్లాడలేదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్? ఏ పర్టికులర్ లాంగ్వేజ్ పాయింట్స్ టు ఏ పర్టికులర్ గ్రూప్ ఆఫ్ పీపుల్. కరెక్టే కదా. వెన్ యూ గ్రో అప్ ఇన్ ఏ సొసైటీ యూ ఇగ్నోర్, నువ్వు ఇగ్నోర్ చెయ్యవు, నువ్వు గ్లాన్సెస్, జెస్టర్స్ అన్నిటిని ఫాలో అవుతావు, ఇగ్నోర్ చెయ్యవు. సో అది ఫాల్స్, దట్ ఈస్ ఫాల్స్ అకార్డింగ్ టు ది
passage. అకార్డింగ్ టు ఆల్ఫ్రెడ్ ఎల్ క్రోబర్, వెన్ డిడ్ కల్చర్ స్టార్ట్? కల్చర్ ఎప్పుడు స్టార్ట్ అయింది? రిచువల్స్ అప్పుడా? హంటర్ గ్యాదర్ గురించి అసలు మాట్లాడలేదు. గ్రామరా? ఏవి కాదు, నన్ ఆఫ్ ది అబౌవ్. కల్చర్ ఎప్పుడు స్టార్ట్ అయింది? స్పీచ్. లాంగ్వేజ్ స్టార్ట్ అయినప్పుడే, స్పీచ్ స్టార్ట్ అయినప్పుడే కల్చర్ స్టార్ట్ అయింది అన్నారు. కల్చర్ స్టార్టెడ్ వన్ పీపుల్ బిగాన్ టాకింగ్. స్పీచ్, లాంగ్వేజ్ని యూజ్ చేయడం మొదలుపెట్టినప్పుడు కల్చర్ స్టార్ట్ అయింది. అది ఎక్కడ ఇవ్వలేదు. వాట్ కాన్స్టిట్యూట్స్ ఎ స్పీచ్ కమ్యూనిటీ? స్పీచ్ కమ్యూనిటీలో ఏముంటాయి? homologous culture with same semiotics, all the messages exchanged using the same paralanguage, group of people with the same body language, messages exchanged with one another using a given language. ఇది స్పీచ్ కమ్యూనిటీ. స్పీచ్ కమ్యూనిటీ అంటే ఒక గివెన్ లాంగ్వేజ్ ఉపయోగించి ఏమేం మాట్లాడతారో ఆ కమ్యూనిటీ మొత్తానికి అర్థమయ్యే ఆ లాంగ్వేజ్, అన్ని రకాల పదాలు, సెంటెన్స్లు అన్నీ కలిపి స్పీచ్ కమ్యూనిటీ అంటాం. అకార్డింగ్ టు రోసీ ల్యాండీ, వెన్ చిల్డ్రన్ లెర్న్ దేర్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, ఇట్ లీడ్స్ టు. లాంగ్వేజ్, కల్చర్ పిల్లలు నేర్చుకున్నప్పుడు అది దేనికి దారితీస్తుంది? ఇట్ డెవలప్మెంట్ ఆఫ్ కాగ్నిటివ్ ఎబిలిటీస్. ద డెవలప్మెంట్ ఆఫ్ కాగ్నిటివ్ ఎబిలిటీస్. అంతే కదమ్మా? 28 ఆన్సర్ ఏ. బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ సొసైటీ గురించి చెప్పలేదు. ఫైన్ బాడీ లాంగ్వేజ్, వివిడ్ ఎక్స్ప్రెషన్ గురించి చెప్పలేదు. వీటి గురించి చెప్పలేదు ఆర్టికల్లో. ఆల్ ఆఫ్ ది అబౌవ్ ఉంది కదని పెట్టేయకూడదు. ఆన్సర్ ఈస్ ద డెవలప్మెంట్ ఆఫ్ దేర్ కాగ్నిటివ్ ఎబిలిటీస్. కాంప్లెక్స్కి సినోనిమ్ ఏంటి? సారీ, యాంటోనిమ్. సినోనిమ్ అడిగాడా? ఇంట్రికేట్. యాంటోనిమ్ అడిగితే సింపుల్. యాంటోనిమ్ అడిగితే సింపుల్. లూసిడ్ అన్నా సింపుల్, ప్లెయిన్ అన్నా సింపుల్. రేర్ అంటే అరుదు. కాంప్లెక్స్కి బెస్ట్ థింగ్ ఇంట్రికేట్. ఇన్ఎవిటబుల్ అంటే అన్అవాయిడబుల్. అన్అవాయిడబుల్కి యాంటోనిమ్ అవాయిడబుల్. అన్అవాయిడబుల్ యాంటోనిమ్ అంటే అవాయిడబుల్. గాట్ ఇట్? అండర్స్టూడ్? క్లియర్? ఓకేనా? రైట్. సో ఈరోజు మీలో చాలామంది మార్నింగ్ ఎడిటోరియల్కి లైవ్ వచ్చారు. ఐ రికమెండ్ కమింగ్ లైవ్ ఎవ్రీ డే. అది మీకు ఒక డిసిప్లిన్ ఇన్కల్కేట్ చేస్తుంది. మీకు ప్రతిరోజు 8:30 AM కల్లా మన యూట్యూబ్లో లైవ్ రండి. యాక్టివ్గా పార్టిసిపేట్ చేయండి. ఓకే, ఒక పర్టికులర్ టైం ఇంగ్లీష్కి కేటాయించినట్టు ఉంటుంది. లైవ్ వచ్చేయండి. ఆ క్షణంలో మీకు ఏమైనా డౌట్ ఉన్నా అక్కడే అడిగేయండి, తేలిపోతుంది. నాకు కొంచెం ఉత్సాహం ఉంటుంది చెప్పేటప్పుడు. ఎక్కువ మంది కనిపిస్తే నాకు ఉత్సాహం ఉంటుంది. ఇద్దరు ముగ్గురు వస్తే నాకు ఎనర్జీ రాదు. నేను ఉదయాన్నే లేచి ఈ చలిలో దుప్పటి కప్పుకొని, ఓకే, ఇవన్నీ వేసేసుకొని ఇవన్నీ చేసి వచ్చినందుకు కొంచెం మీరు ఉండి యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తే నాకు చాలా ఎనర్జీ వస్తుంది. సో ఇది మీకు ఉపయోగపడుతుంది, నాకు ఉపయోగపడుతుంది. సో ఇద్దరికి. సో కమ్ లైవ్, గుడ్ మార్నింగ్ చెప్పండి, యాక్టివ్గా ఉండండి, నన్ను యాక్టివ్గా ఉంచండి. వన్స్ మన ఛానల్కి రీచ్ పెరిగిన తర్వాత, ఇంకా ఎక్కువ మందికి వచ్చాక, అప్పుడు ఎవరో ఒకళ్ళు మినిమం 20 మంది, 30 మంది, 40 మంది కనిపిస్తూ ఉంటారు. బట్ ఇనీషియల్ ఫేజ్లో మీరు కొంచెం వస్తుంటే నాకు కొంచెం ఉత్సాహం ఉంటుంది. మీకు కూడా సిస్టమ్, ఒక డిసిప్లిన్ అనేది ఇన్కల్కేట్ అవుతుంది. టెస్టులు రాస్తున్నారు అందరూ? టెస్ట్లు అయితే మాత్రం ఖచ్చితంగా రాయండి. ఒక్క టెస్ట్ కూడా స్కిప్ చేయొద్దు. కీప్ రైటింగ్ ఎవ్రీ టెస్ట్. మీకు ఒకవేళ తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా డోంట్ వర్రీ. ఎన్ని మార్కులు వచ్చాయని అసలు పట్టించుకోవద్దు. సింగిల్ డిజిట్ వచ్చినా పట్టించుకోవద్దు. 1 మంత్ తర్వాత మీ స్కోర్లు చూడండి, మీకు లెక్కల్లో మార్పులు వస్తాయి. ఇంప్రూవ్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఎక్స్ప్లెనేషన్ వినండి, ప్రతి దాంట్లో అవుతుంది. ఈలోపు నేను 120 రూల్స్ ఆఫ్ గ్రామర్ కూడా చెప్పేస్తాను. సో ప్రతి ఒక్కటి కూడా మీ మైండ్లో ప్రింట్ అయిపోతుంది. కాంప్రహెన్షన్, వొకాబులరీలో మనల్ని ఎవరు కొట్టలేరు. గ్రామర్ కూడా మనం ఆ వీడియో చేసేద్దాం, మీకు ఆ ప్రాబ్లం కూడా ఉండదు. ఇంకా ఫౌండేషనల్ గ్రామర్ కూడా ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ అది రిపీట్ చేస్తున్నాను. సో ఈసారి కొంచెం డీటెయిల్డ్గా వెళ్తాను లాస్ట్ టైం కంటే కూడా. యూ కెన్ గో త్రూ ఆల్ ఆఫ్ దట్. ఓకే. అండ్ ఇంకా మీకు అడిషనల్గా, ఇఫ్ యూ వాంట్ ఎనీ సిరీస్, తెలుగు స్టేట్స్లో చేయలేదు సరిగ్గా అని క్వాంట్లో అనిపించినా, రీజనింగ్లో అనిపించినా మీరు అడగండి. క్రిటికల్ రీజనింగ్ చేస్తానమ్మా. క్రిటికల్ రీజనింగ్ నా ఫేవరెట్ టాపిక్, పక్కా చేస్తాను. ఇంగ్లీష్ ఇన్ఫినిటీలోని క్రిటికల్ రీజనింగ్ పాత క్లాసెస్ మీకు ఉంటాయి, చూడొచ్చు. ప్లస్ ఈ షెడ్యూల్లో భాగంగా మెయిన్స్ క్లాస్ పెట్టినప్పుడే ఒకరోజు క్రిటికల్ రీజనింగ్ పెట్టుకుందాం. ఒక్కోసారి ఒక్కోటి. స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్, స్టేట్మెంట్స్ అండ్ ఎజంప్షన్స్, అది ఎవ్వరూ తెలుగు స్టేట్స్లో చెప్పట్లేదు. నా ఫేవరెట్ టాపిక్, పక్కా వస్తాయి మీకు. అది చెప్దామని నేను రోజు మీకు రీడింగ్ కాంప్రహెన్షన్లో క్వశ్చన్స్ యాడ్ చేస్తున్నాను. ప్రతిరోజు ఇన్ఫరెన్స్ యాడ్ చేస్తాను, ఎజంప్షన్ యాడ్ చేస్తాను. కారణం అదే. అది ఇంగ్లీష్ కింద వస్తుంది, రీజనింగ్ కింద వస్తుంది. మీకు రీజనింగ్లో కూడా హెల్ప్ అవుతుంది.
ఇంకొకటి, రీజనింగ్ టాపిక్స్లో కానీ క్వాంట్ టాపిక్స్లో కానీ తెలుగు స్టేట్స్లో సరిగ్గా చేయట్లేదు, పలానా టాపిక్ సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, మాకు అక్కడ దొరకట్లేదు అని మీకు ఏవైనా టాపిక్స్ ఉంటే చెప్పండి, మన ఫ్యాకల్టీతో చేయిస్తాం. మన ఇన్స్టిట్యూట్లో లోటుపాట్లు ఉన్న ఫ్యాకల్టీ ఉండరు. వాళ్ళు ఏ సబ్జెక్ట్ డీల్ చేసినా అందులో డెప్త్ ఉంటుంది. అన్ని టాపిక్స్ తెలిసిన వాళ్ళే ఉంటారు. ఒకటి తెలీదు, మేనేజ్ చేయడం లాంటివి ఉండవు. అలా మేనేజ్ చేస్తూ 100 కోట్ల టర్న్ ఓవర్ చేస్తున్న ఆర్గనైజేషన్స్ ఉన్నాయి తెలుగు స్టేట్స్లో. మేము అసలు ఏది మేనేజ్ చేయం, ప్రతిదీ చెప్తాం. రైట్. సో మీరు ఏదన్నా గ్యాప్ ఉంది అంటే నేను చేస్తాను. ఇన్పుట్ అవుట్పుట్ కానీ, లేకపోతే సిలాజిజమ్స్లో కానీ, ఇంకా హై లెవెల్ పజిల్స్ కానీ, క్వాంట్లో పలానా టాపిక్ కానీ, యూ జస్ట్ టెల్ మీ ద ఐడియాస్, గివ్ మీ ద ఐడియాస్. మీకు మీ నీడ్ చెప్పేయండి, మేము యూట్యూబ్లో చేస్తాం. వీ విల్ డూ ఇట్ ఇన్ యూట్యూబ్. యూ కెన్ డ్రాప్ ద మెసేజ్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ గ్రూప్లో మీరు పెట్టొచ్చు. మీరు ఏ గ్రూప్లో ఉంటే ఆ గ్రూప్లో మెసేజ్ పెట్టండి, నేను చూస్తాను. సో దట్ విల్ గివ్ మీ అన్ ఐడియా. పలానా నీడ్ ఉంది, మేము అది చేసేస్తాం, మాకు ఏ ప్రాబ్లం లేదు. ఈక్వాలిటీ ఉంటాయి. మన సార్ ఏం చెప్పినా నేను ఒకటే ఫిక్స్ అయ్యాను, నేను ఇంగ్లీష్లో ఏ క్వాలిటీ ఇస్తానో నాతో పాటు రీజనింగ్ క్వాంట్ చెప్పే ఫ్యాకల్టీ అంతే క్వాలిటీ ఇవ్వాలి. యాక్చువల్గా నేను మూడు చెప్పగలను, బట్ నాకు టైం లేదు, నేను సివిల్స్ కూడా చెప్పాలి కాబట్టి ఐ డిసైడెడ్ టు లీవ్ క్వాంట్ అండ్ రీజనింగ్. సో క్వాంట్ అండ్ రీజనింగ్కి నేను ఇంగ్లీష్లో ఇచ్చే క్వాలిటీ ఇచ్చేవాళ్ళు కావాలి అని వెయిట్ చేసి 4 నెలలు వెతికి 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 ఈయన పట్టుకున్నాను. సో మీకు ఆ క్వాలిటీ వస్తుంది, అందులో డౌట్ లేదు. నేను ఇక్కడ ఎలాంటి క్వాలిటీ ఇస్తానో అక్కడ అలాంటి క్వాలిటీ మీకు వచ్చేస్తుంది. అండ్ క్రిటికల్ రీజనింగ్ ఈజ్ వన్ ఏరియా వేర్ నో ఫ్యాకల్టీ ఈజ్ కాన్ఫిడెంట్. సో అందుకే ఎక్కడ మీకు వీడియోలు కూడా ఎక్కువ కనిపించవు. చెప్పినా మేనేజ్ చేస్తున్నారు వాళ్ళు, మేనేజ్ చేస్తున్నారు. అశ్ అవన్నీ రెగ్యులర్ టాపిక్సే కదా, ఆ టాపిక్స్ ఈ వీడియోస్ లేవా? ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్ అన్నీ చెప్పేస్తున్నావు అశోక్. దానికి చాలా మంది చేశారు కదా వీడియోస్. అంటే నేను అంటుంది ఏంటంటే, చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నప్పటికీ కూడా పలానా టాపిక్కి పూర్తిగా న్యాయం చేయలేదు అని మీరు ఏదన్నా భావిస్తే, డిఐ ఆన్ టైమ్ అండ్ వర్క్ అండ్ ప్రాబిలిటీ, పలానా టాపిక్కి ఏ యూట్యూబ్ ఛానల్ న్యాయం చేయలేదు తెలుగు రాష్ట్రాలని మీకు అనిపిస్తే నాకు చెప్పండి. అలాంటి యునీక్ చేద్దాం. యునీక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన ఛానల్కి కూడా గ్రోత్ వస్తుంది, ఎవరు చేయంది కూడా ఇక్కడ చేస్తున్నారు అనేది వస్తుంది. ఇందులో నా స్వార్థం అది. రెగ్యులర్గా చేసేవి కాకుండా ఎవరూ చేయట్లేదు సరిగ్గా, ఈ టాపిక్ని వదిలేస్తున్నారు, మేబీ వాళ్ళకి అది రాకపోవడం వల్ల కావచ్చు, వేరే కారణాల వల్ల కావచ్చు. అలాంటివి ఏమైనా ఉంటే నాకు చెప్పండి, ఐ డూ. సార్తో నేను చేయిస్తాను. ఆలోచించి చెప్పండి, గాబరేం లేదు. మెయిన్స్ ఐ అండర్స్టాండ్. మెయిన్స్ ఐ అండర్స్టాండ్. అందుకే మీరు ఇప్పుడు మన ఛానల్లో మీరు పజిల్స్ చూసారా? హై లెవెల్ మెయిన్స్ పజిల్ సిరీస్ చూసారా మీరు? 9 పజిల్స్ చేశారు సార్. అందులో న్యూ ప్యాటర్న్ పజిల్స్ కూడా ఉన్నాయి, ఎప్పుడు రానివి, కొత్త కొత్త మోడల్స్ కూడా చేశారు. మీరు ఒకసారి చూడండి, హై లెవెల్ పజిల్స్ మన ఛానల్లో చూడండి, సెపరేట్ ప్లేలిస్ట్ ఉంటుంది. మెయిన్స్ కంటెంట్ వస్తూనే ఉంటుంది, కాకపోతే మనకి టైం లిమిటెడ్ కాబట్టి మెల్లమెల్లగా మెల్లమెల్లగా చేస్తున్నాం. యా, గాట్ ఇట్. డెఫినెట్గా చేద్దాం. మెయిన్స్ కంటెంట్ ఇంకా వస్తుంది, మెయిన్స్ డిఐస్ వస్తాయి, అన్నీ చేస్తాం. ఓకే, టేక్ కేర్, బాయ్.